నమస్తే. రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక విషయాలతో మీ ముందుకొచ్చేటువంటి చర్చా కార్యక్రమం 'క్షాత్రం' 66వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. డిఫెన్స్ రౌండప్‌ని 'క్షాత్రం' అనే పేరుకి మార్చాము. ఈ అనౌన్స్‌మెంట్ చేసిన తర్వాత చాలా మంది కమెంట్స్‌లో 'క్షాత్రం' అనే పేరు బాగుంది అని చాలా మంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అండ్ నిజంగానే మన భారతదేశంలో ఆ క్షాత్రాన్ని పెంచడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? మన రక్షణ రంగంలో వస్తున్నటువంటి మార్పులేంటి? అండ్ ఈ వారంలో జరిగినటువంటి డెవలప్‌మెంట్స్ ఏంటి? వీటి గురించి మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు డిఫెన్స్ రంగానికి సంబంధించి, అదేవిధంగా అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి నిపుణులు, పరిశీలకులు, అధ్యయనకర్త, విశ్లేషకులు గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మామిడి గిరిధర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. ఈ వారం మనం క్షాత్రం ఎపిసోడ్‌లోకి వెళ్దాం సార్. 66వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్‌లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అంశం నాకు యుఎస్ సౌదీ అరేబియాకి F-35s ఇవ్వడానికి అంగీకరించింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ దాన్ని అనౌన్స్ చేశారు. నిజానికి ఇస్లామిక్ దేశాలకి F-35 లాంటివి అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్స్ ని ఇవ్వకూడదు అన్న ఒక పాలసీకి భిన్నంగా ఇప్పుడు అమెరికా F-35s ని సౌదీ అరేబియాకి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అండ్ ఇంకోటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతోంది. సౌదీకి ఇప్పుడు అంత ఫైటర్ జెట్స్ అవసరం ఏంటి? ఒకసారి ఈ డీటెయిల్స్ చెప్తారా? సాయి, మనకు చూస్తే గనక అమెరికా ఈ రోజు దాకా ఏ ముస్లిం దేశానికి F-35 ఇవ్వలేదు. మొదటిసారి ఇచ్చారు. ఈ రోజు ఆ వెస్ట్ ఏషియా థియేటర్ లో మనం చూస్తే ఒక ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే F-35s ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఇరాన్ మీద వెళ్లి వీరవిహారం చేయగలిగారు. ఇరాన్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ కానీ వాళ్ళు ఏమి కూడా దీన్ని ఆపలేకపోయారు. అదే పరిస్థితి తలుచుకుంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. F-35 సౌదీ అరేబియా మీద వెళ్ళి కొట్టచ్చు, వాళ్ళు హౌతీలను కొట్టచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏ రడార్స్ చిక్కవు, అవి చాలా స్టెల్త్ ఫైటర్స్ అవి. కాబట్టి వాళ్ళు మన పైన వెళ్తుంటే ఎప్పుడైనా శబ్దం వింటే ఓ వెళ్ళిందా అని అనుకోవాలి, కానీ మనకు తెలియని కూడా తెలియదు. అటువంటి మోస్ట్ మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడాను ఈ రోజు సౌదీ అరేబియాకి ఇవ్వడానికి సిద్ధపడిందంటే కనుక ఇది మరి దీని వెనకాల ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చూడాలి. దీనివల్ల మనకు ఈరోజు ఇజ్రాయెల్కి ఉన్నటువంటి ఆ కటింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో, వాళ్ళు వీళ్ళనంది మనకు వెస్ట్ ఏషియా దేశాలని కంట్రోల్ చేయగలిగి వాళ్ళతో యుద్ధం చేసి గెలవగలిగినటువంటి ఆ క్షమత ఈ రోజు కొంచెం తగ్గిందనే మనం అనుకోవాలి. ఒకవేళ F-35 సౌదీ అరేబియాకి వస్తే, సౌదీ అరేబియాకి ఎందుకు కావాలి? సౌదీ అరేబియాకి అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ టార్గెట్ కాదు అని చెప్తున్నారు, కానీ రేపటి రోజు ఇజ్రాయెల్ ఖతార్లో వచ్చి కొట్టినట్టు సౌదీ అరేబియాలో కొడితే కనుక దాన్ని రిటాలియేట్ చేయడానికి వాళ్ళ దగ్గర శక్తి కావాలి. అది ఫస్ట్. రెండవది, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్రెడీ పాకిస్తాన్ తోటి ఒక మిలిటరీ అగ్రిమెంట్ చేసుకోవడంతో అమెరికాకి సిగ్నల్ పంపించాడు. మేము మీ నుంచి దూరం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నామని ఒక సిగ్నల్ పంపించాడు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఏం చేయలేదు. పాకిస్తాన్ సౌదీ అరేబియాకి ఏమైనా కష్టం వస్తే వీళ్ళేం వచ్చి వాళ్ళని ఆదుకోలేరు. అలాగే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం అయితే కనుక సౌదీ అరేబియా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడదు. కానీ ఒక మెసేజింగ్ వెళ్ళింది అమెరికాకి, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే మేము ప్రత్యామ్నాయాలు చూసుకోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళింది. అందుకని ఈరోజు డొనాల్డ్ ట్రంప్ సరే ఎక్కడికి వెళ్ళకండి మేమే ఇస్తామని చెప్పి ఇవ్వడం. ఇలా మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి, ఎన్నో కోణాలు ఉన్నాయి. ఇంకో కోణం ఏంటంటే కనుక ఈరోజు క్రమేపీ డాలర్ యొక్క వర్చస్సు తగ్గిపోతుంది. సౌదీ అరేబియా వచ్చేసి యువాన్లో వాళ్ళు చైనాకు అమ్ముకుంటున్నారు ఆయిల్ అంతా కూడా. ఈరోజు అమెరికా శక్తి అంతా ఏంటి? అమెరికన్ సూపర్ పవర్గా దేని ఆధారంగా వాళ్ళు నిలబడి ఉన్నారు? డాలర్ యొక్క యాక్సెప్టెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ ప్లస్ ట్రాన్సాక్షన్ కరెన్సీ. ఎస్పెషలీ మనకు కమోడిటీస్ చూస్తే కానీ బంగారం కానీ, లేదా మనకు వెండి కానీ, లేదా మనకు క్రూడ్ ఆయిల్ కానీ, ఈ మూడు కూడాను డాలర్ ఆధారంగానే ప్రపంచం అంతా కూడా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి. ఎప్పుడైతే సౌదీ అరేబియా దాని నుంచి దూరం వెళ్ళిపోతుందో ఇంకా డాలర్తో సంబంధం ఉండదు. బ్రిక్స్ దేశాలు లాంటివి మెల్లిగా క్రమేపీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అమెరికా అన్న దేశాన్ని, వాళ్ళ ఎకానమీని, వాళ్ళ సూపర్ పవర్ స్టేటస్ ని మెయింటైన్ చేయాలంటే డాలర్ అనేది చాలా కీలకం. డాలర్ ఇప్పుడు కూడా ఆయిల్తో పెగ్ అయి ఉంటే కనుక అమెరికా దాన్ని మేనేజ్ చేయొచ్చు. మనకు తెలుసు 1971 ఆగస్ట్ 15న రిచర్డ్ నిక్సన్ బంగారానికి డాలర్కి ఉన్నటువంటి కనెక్షన్ కట్ చేశాడు. ఆయన కట్ చేసిన తర్వాత ఈ రోజు దేని మీద నిలబడింది? దేని మీద నిలబడలేదు. అమెరికా ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ మీద నిలబడింది. కానీ ఈ రిజర్వ్ కరెన్సీ వాళ్ళకు పెట్రోల్ డాలర్గా తయారైంది కాబట్టి దాని ఆధారంగా ఈరోజు అందరూ కూడా డాలర్ని గౌరవిస్తున్నారు. ఈరోజు అమెరికా అస్తిత్వమే ఈరోజు ఒక విధమైన రిస్క్ లో పడింది. కాబట్టి వీళ్ళకి F-35 ఇచ్చి మహమ్మద్ బిన్ సల్మాన్ని ఏదో విధంగా ఫోర్స్ చేసి మళ్ళీ డాలర్ రూపేణా అమ్మేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తున్నాడు. సో ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా UAE కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఓపెక్ దేశాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ డాలర్ ని వదలడానికి వీల్లేదు అన్నటువంటి ఒక కండిషన్ పెట్టి దాని ఆధారంగా ఈ F-35 అమ్ముతున్నాడు. ఒక స్ట్రాటజీ, గివ్ అండ్ టేక్, ఒక కాంప్రమైజ్ అది. సో అందుకనే మనం చూసాం డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి
మొహమ్మద్ బిన్ సల్మాన్ ని గతంలో జో బైడెన్ నిన్ను ఒక పరాయా చేస్తాను, నేను ఎందుకు ఎవరు ముట్టకుండా నేను చేస్తాను, నేను నువ్వు ఖషోగి అన్నటువంటి జర్నలిస్ట్ చంపావు నువ్వు అని చెప్పి జో బైడెన్ గతంలో చెప్పాడు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా అసలు ఆయనకి మొహమ్మద్ బిన్ సల్మాన్ కి ఖషోగికి సంబంధమే లేదు అంటూ సర్టిఫికేట్ ఇచ్చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు F-35 ఇచ్చి మళ్ళీ డాలర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అది పెద్ద గేమ్ జరుగుతుంది. దీంట్లో ఇజ్రాయెల్కి ఇబ్బందులు వస్తాయి. మరి చూద్దాం, మరి ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ అమెరికాలో ప్రభుత్వాలకు అతీతంగా వాళ్ళు ఏం కావాలో వాళ్ళు చేసుకుంటారు. అమెరికా ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు, కానీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అక్కడ ఎవరు ఏం డెసిషన్ తీసుకున్నా వీళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూనే ఉంటారు. మనకు ఇప్పుడు యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో డొనాల్డ్ ట్రంప్ స్కీమ్ని వాళ్ళు అప్రూవ్ చేశారు, ఈ పీస్ డీల్ ఇన్ గాజా. ఇమ్మీడియట్ గా రష్యన్ వ్లాడిమిర్ పుటిన్తో 2-3 గంటలు మాట్లాడాడు మనకు బెంజమిన్ నెతన్యాహు. సో వాళ్ళు చాలా సునాయాసంగా మారిపోగలరు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఏం చేస్తాడో మనం చూడాలి. మళ్ళీ కోవర్ట్ ఆపరేషన్ చేయడము. సార్ యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు సౌదీ అరేబియాకి అవసరం ఏంటి? ఇంతకాలం కామ్ గా ఉన్నటువంటి సౌదీ అరేబియా ఇప్పుడు ఎందుకని ఫైటర్ జెట్స్ తీసుకోవాలి, లేకపోతే ఇంకా ఏదో న్యూక్లియర్ వెపన్స్ కావాలి అనే దాంట్లోకి ఎందుకు వెళ్తుంది? ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే, నాకు ఇరాన్ పెద్ద థ్రెట్, నాకు ఇరాన్ వాడు మా మీద మిజైల్స్ అవి ఫైర్ చేస్తే నేను వెళ్ళి అక్కడ యాక్షన్ చేయాలంటే, వాడి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీ నుంచి నేను తప్పించుకోవాలంటే నాకు F-35 కావాలి. 2 హౌతీ లాంటివి ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో ఇటువంటి చుట్టుపక్కల చాలా ట్రబుల్డ్ స్టేట్, అది సిరియా ఉంది. సో ఈ ప్రాంతాలంతా కూడాను నేనేమైనా యాక్షన్ చేయాలంటే కనుక నా ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఎటువంటి సమస్య రాకుండా నేను వెళ్ళి యాక్షన్ తీసుకోగలను, అందుకే నాకు కావాలి అంటాడు. ఇజ్రాయెల్ పేరు చెప్పరు వాళ్ళు. ఇజ్రాయెల్తో నాకు రేపు యుద్ధం వస్తే ఇజ్రాయెల్కి అవసరం అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. సో అందుకని ఇజ్రాయెల్ అమెరికా కూడా గేమ్ ఆడతాయి. నేను అనుకోవడం ఏంటంటే, ఇజ్రాయెల్ అమెరికాని బ్యాక్ ఎండ్ లో ప్రెషరైజ్ చేసి కిల్ స్విచ్ పెట్టుకుంటారు. ఇజ్రాయెల్ మీద వీళ్ళు అటాక్ చేయడానికి వెళ్తే మాత్రం వాళ్ళు పనిచేయవు. అటువంటి టెక్నాలజీ పెట్టి వీళ్ళకి ఇస్తారు సౌదీ అరేబియా. సో వాళ్ళ ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ చేసుకుని మిగతా చేసేటువంటి పరిస్థితిలో వస్తుంది. ఈరోజు ఏంటంటే, అమెరికా హై ఎండ్ చిప్స్ ని చైనాకి అమ్ముతుంది. గతంలో ఇవ్వము అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్విడియా లాంటి కంపెనీలు, వీళ్ళ చిప్ తయారు చేసేటువంటి కంపెనీలు అన్నిటి కూడా వాళ్ళ సేల్స్, ఎక్స్టర్నల్ సేల్స్ పడిపోతే, వాళ్ళ స్టాక్ మార్కెట్ పడిపోతే కనుక రేపు ఇంకెవరో టెక్నాలజీని ఎవరు ఆపలేరు. ఈరోజు ఎన్విడియాకి మోనోపలి ఉంది, రేపటి రోజు ఇంకెవరో కొత్తది వస్తుంది, హోవాయో ఇంకా చైనీస్ ఏదో కంపెనీ వస్తుంది, వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. కాబట్టి అమెరికన్ మోనోపలి మెయింటైన్ చేసుకోవడం అని చెప్పి వాళ్ళకి హై ఎండ్ టెక్నాలజీ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. దాని బదులుగా వీళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు చైనా తోటి. అలాగే ఈరోజు సౌదీ అరేబియాతో కూడా అంతే. వీళ్ళకి F-35 ఇచ్చేసి డాలర్ తోటే మీరు పెట్రోలియం ప్రొడక్ట్స్ అమ్మాలి అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి అమెరికా ఏంటంటే ఈ రోజు చాలా కష్టంలో ఉంది. వాళ్ళ డాలర్ యొక్క వర్చస్సు పడిపోతుంది, వాళ్ళ మీద నమ్మకం పడిపోయింది ప్రపంచవ్యాప్తంగా. మళ్ళీ వాళ్ళ సుప్రీమసీ, వాళ్ళు నంబర్ 1 స్టేటస్ గా మెయింటైన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇగో ఇటువంటివి ఏవో ఇచ్చి మళ్ళీ వాళ్ళ స్టేటస్ ని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకని F-35 అనేది మహమ్మద్ బిన్ సల్మాన్ ఇచ్చినటువంటి గొంతెమ్మ కోరికల్లో ఒకటి. దాన్ని వీళ్ళు ఒప్పుకున్నారు. రెండవది ఏమడుగుతున్నారంటే, మాకు న్యూక్లియర్ పవర్ కావాలి అని అడుగుతున్నాడు. ఇరాన్ దగ్గర ఆల్మోస్ట్ ఉన్నది, ఇజ్రాయెల్ దగ్గర ఎలాగో ఉంది. మా ఈ ప్రాంతంలో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు ఒక న్యూక్లియర్ వెపన్ అన్న కెపాసిటీ మాకు ఉండాలి, అది ఇవ్వండి అని చాలా కాలంగా అడుగుతున్నాడు. అమెరికా ఇప్పటి వరకు ఒప్పుకోవట్లేదు. కాబట్టి దానికి బదులుగా F-35 ఇస్తున్నాడు. F-35 సరే నీకు ఉంది చాలు, ఇది వెళ్ళి నువ్వు ఏం చేస్తావో చేసుకో, నీకు ఇప్పటికిప్పుడు మేము న్యూక్లియర్ శక్తి ఇవ్వము అని అమెరికా చెప్తాం. సో చూద్దాం ఇది ఎంతకాలం ఉంటుందో. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి బహుశా మళ్ళీ ప్రెషరైజ్ చేసి న్యూక్లియర్ ఎనర్జీ కూడా తీసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో అందుకని ఈ రోజు ఇవన్నీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే, అమెరికా దిగజారుతోంది, అమెరికా శక్తి, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఏవో కొన్ని కన్సెషన్స్ ఇచ్చి వాళ్ళు ఇంకా మెయింటైన్ చేసుకున్న ప్రయత్నం అమెరికాను డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. బట్ అఫ్ కోర్స్ వీళ్ళకి ఇబ్బందికరమైన విషయం ఇజ్రాయెల్కి. బట్ ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఉంటుంది, అమెరికా ఏదో చేస్తుంది. ఇందాక చెప్పినట్టు కిల్ స్విచ్ లాంటివి ఏదో పెడతారు, ఏదో చేస్తారు వాళ్ళు. బట్ అల్టిమేట్ గా అమెరికా మీద ట్రస్ట్ అనేది ప్రపంచంలో ఎలా పోతుంది అనే దానికి ఉదాహరణే ఈ F-35 సైడ్ టు సౌదీ అరేబియా. ఎస్ సార్. సార్ ఇక నెక్స్ట్ అంశము, ఒకవైపు F-35 లో సౌదీకి ఇవ్వడము, ఇంకోవైపు ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్స్ ని ఉక్రెయిన్ కి ఇచ్చే ఒప్పందం మీద సంతకం జరుగుతుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీద యుక్రెయిన్ సైన్ చేసింది. 100 రఫేల్ ఫైటర్ జెట్స్ యుక్రెయిన్ కి వెళ్ళబోతున్నాయి. రఫేల్ యాక్చువల్లీ మనం తీసుకుంటున్న టైంలోనే ఇప్పుడు ఉక్రెయిన్ తీసుకోవడం తోటి మనం ఏమైనా నష్టపోతామా? ఇక్కడ మనకు టైం లేట్ అవుతుందా, డిలే అవ్వబోతుందా? అండ్ యుక్రెయిన్ 100 రఫేల్ ఫైటర్ జెట్స్ తీసుకోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది మేజర్ షిఫ్ట్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఇంతవరకు కూడా అమెరికన్ F-16 వస్తాయి, అమెరికన్ F-16 తోటే మేము రష్యాతో యుద్ధం చేయగలం అని చెప్పేసి చాలా డిస్కషన్స్ జరిగినాయి.
F-16 ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి ట్రైనింగ్, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా అమెరికా, నేటో ఇస్తాయని చెప్పారు. అంటే అమెరికన్ ఎక్విప్మెంట్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అమెరికాకు అతీతంగా వాళ్ళు ఫ్రాన్స్ని చూస్తున్నారు అంటే కనుక అది ఎక్కడో అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యొక్క సెట్ బ్యాక్ అని అనుకోవాలి ఫస్ట్. రెండు, గతంలో మనం డొనాల్డ్ ట్రంప్కి జెలెన్స్కీకి మధ్యలో జరిగినటువంటి గొడవలు మనం చూసాం. మనం ఓపెన్ గా అతన్ని ఎలా క్రిటిసైజ్ చేశాడు, ఎలా అవమానించి పంపించాడు, ఇవన్నీ చూసాం మనం. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి అన్నటువంటి ఒక అవసరం యుక్రెయిన్కి ఉండదు. ఈరోజు సోవియట్ ఎక్విప్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి సుకోయిల్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే రష్యాలో ఉన్నాయో వాటిని కౌంటర్ చేయాలంటే కనుక తప్పకుండా వాళ్ళకి రఫైల్ లాంటి ఒక కట్టింగ్ ఎడ్జ్ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి వాళ్ళకి. ఇన్ఫాక్ట్ రఫైల్ రీసెంట్ గా ఒక 4-5 రోజుల క్రితం వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రఫైల్ ఫైటర్ జెట్స్ తయారు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క రఫైల్ కూడా క్రాష్ అవ్వలేదు. అంటే దీనిలో ఒకటి, దాని స్ట్రాటజిక్ గా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది ఎప్పుడు జరగలేదని. రెండు, దీన్ని మనకు భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇన్ని రఫైల్స్ కొట్టామని వాళ్ళు చెప్పుకుంటారు కదా, అది తప్పు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. డసాల్ట్ చెప్తాను, డసాల్ట్ ఏవియేషన్. అంటే వాళ్ళు మన దేశంలో అన్ని 36 సురక్షితంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఫస్ట్ దాని గురించి చెప్పారు. తర్వాత ఇందాక నేను అన్నట్లు యుక్రెయిన్ ఒక ఆల్టర్నేట్ చూసుకుంటూ వాళ్ళు ఫ్రాన్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి మనకేం ఇబ్బంది ఉంటుంది? మనం యాక్చువల్గా 114 అడిషనల్ రఫైల్స్ కొనాలి అని చెప్పి మనం చర్చలు చేస్తున్నాం వాళ్ళతో. కాస్ట్ ఎన్హాన్స్మెంట్ ఉంది, దాంట్లో బహుశా ఇంకా అడిషనల్ ఫీచర్స్ పెట్టాలి. మనకు ఫ్రాన్స్ ఏంటంటే సోర్స్ కోడ్ ఇవ్వట్లేదు. సోర్స్ కోడ్ గురించి అడుగుతున్నాం. సోర్స్ కోడ్ వస్తే కనుక మన అస్త్రా MK2 కానీ బ్రహ్మోస్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో మనం అనుసంధానం చేసుకోవచ్చు. లేదంటే ఇవి ఏ అనుసంధానం చేయాలన్నా మళ్ళీ ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఆపరేషన్ సింధూర్లో మనకి ఇబ్బందులు వచ్చినాయి, టెక్నికల్ ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి ఫ్రాన్స్ అది ఇవ్వట్లేదు. అయినా కానీ ఆ చర్చలు జరుగుతుండగా ఈరోజు జెలెన్స్కీ వెళ్ళి 100 ఆర్డర్ ఇచ్చేసాడు. మనం దాన్ని ఏదో కొలిక్కి వచ్చి దాన్ని ఆఫ్సెట్ క్లాజులు ఇవన్నీ చర్చ అయ్యి అల్టిమేట్గా ఒక 5-6 నెలల తర్వాత ఎప్పుడో మనం ఆర్డర్ వేసినా కానీ కూడా కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ ఈరోజు యుక్రెయిన్ నుంచి ఉన్నాయి కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళ ప్రొడక్షన్ లైన్లో వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. సో మనం ఆర్డర్ ఇచ్చినా కానీ మన 114 ఏవైతే మనం అడిగామో ఇవి బహుశా వచ్చే 4 సంవత్సరాల్లోనూ 5 సంవత్సరాలు డెలివరీ చేయాల్సింది 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలుగా డెలివరీ చేస్తారు. సో అందుకని మనకు అక్కడ ఒక చిన్న సెట్ బ్యాక్ తప్పకుండా ఉంది. మన ప్రభుత్వ యంత్రాంగంలో ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఇంత డిలే అవుతుంది కాబట్టి, ఎందుకంటే మనం ఎన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాము, నెగోసియేషన్స్, టెండర్లు, గోలా చాలా ఉన్నాయి మన దగ్గర అంతా. దీంతో మనం డిలే అవడంతో మనం నష్టపోతున్నామని మనం ఒప్పుకోవాలి. ఇంతవరకు డెసిషన్ తీసుకోలేదు భారత ప్రభుత్వం. రఫైల్స్ కొనాలా లేకపోతే మనకు సుఖాయ్ Su-57 కొనాలా? ఎందుకంటే రష్యా మనకు ఆఫర్ ఇస్తోంది, టెక్నాలజీ మొత్తం ఇస్తాం మీకు, ఏం కావాలంటే తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. అలాగే అమెరికా కూడా F-35 ఆఫర్ ఇచ్చింది. లేదు మనం AMCA మన దేశంలోనే 5th, 5.5, 6th జనరేషన్ మనం తయారు చేసుకోవాలా? భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం నుంచి చర్చ జరుగుతోంది కానీ ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలి. అక్కడ డిలేస్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. బహుశా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి డెసిషన్, వాళ్ళకి క్లారిటీ లేకపోవచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ ని భారత ప్రభుత్వం ఏదో విధంగా అక్కడ బ్యూరోక్రసీ దాన్ని ఇంకా ఎప్పుడు నానుస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇది మనకు సెట్ బ్యాక్ కింద భావించాలి. యుక్రెయిన్ 100 రఫైల్స్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈ రోజు మనం కనుక ఆర్డర్ రఫైల్ మీద ఇచ్చామంటే వాళ్ళ ప్రొడక్షన్ లైన్ యొక్క లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మన టైం లైన్స్ కూడా పెరగబోతున్నాయి. 3-4 ఏళ్ళలో రావాల్సింది బహుశా 5 నుంచి 7 సంవత్సరాల్లో మనకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మనకి. కానీ మన ఎయిర్ ఫోర్స్ ఒక ప్రపోజల్ ఇచ్చింది ఆల్రెడీ. రిక్వైర్మెంట్స్ మాకు 114 రఫైల్స్ కొనండి అని చెప్పి భారత ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. నిర్ణయం భారత ప్రభుత్వం దగ్గర ఉంది. CCS, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్, వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. సెట్ బ్యాక్ కిందే భావించాలి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏం చేస్తారో. రష్యన్ ఆఫర్ కూడా ఉంది Su-57 లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి. కాబట్టి ఈ యొక్క డెలికేట్ సిచ్యువేషన్ లో భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి, తొందరగా తీసుకోవాలి. డిలే అయ్యే కొద్దీ మనం చాలా దెబ్బతింటున్నాం. మనకు 42 అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ ఉంటే ఈరోజు మనకు 29-30 స్క్వాడ్రన్స్ మాత్రమే ఉన్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇంకొక 2-3 స్క్వాడ్రన్స్ మనం రిటైర్ చేయాల్సి వస్తుంది. 28 స్క్వాడ్రన్స్కి వచ్చామంటే ఎంత మనకు షార్టేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఎయిర్ ఫోర్స్ చీఫ్ పదవి ప్రమాణం టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇచ్చే స్టేట్మెంట్, మొదటి స్టేట్మెంట్ ఇదే, మాకు కావాల్సినన్ని ఇవి దొరకట్లేదు, మాకు విమానాలు దొరకట్లేదు, మాకు సంతకం పెట్టిన రోజే మాకు ఇవి అగ్రిమెంట్ సంతకం పెట్టి కంపెనీస్ తోటో HAL తోటో ఎవరితోటో సంతకం పెట్టిన రోజే మాకు తెలుసు వీళ్ళు చెప్పిన టైంకి రావు అని మాకు ముందు నుంచే తెలుసు, ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు మొత్తుకుంటున్నారు. సో భారత ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ఏదో నిర్ణయాలు తీసుకోవాలి. AMCA అంటున్నారు, తర్వాత మనకు భారతదేశంలో తయారవుతున్న ఇంజన్లు కొన్ని ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఇతరత్ర ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాం మనం. ఇవి లాంగ్ టర్మ్ లో చేసుకోవచ్చు కానీ ఇమ్మీడియట్ గా మనకు ఇప్పుడు ఉన్నటువంటి థ్రెట్, ట్రూ ఫ్రంట్ వార్ కావచ్చు, ఇటువంటివన్నీ
మనం దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని అడ్రస్ చేయకపోతే కనుక చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. చైనా కూడా విండో ఒక 10 ఏళ్లే ఉంది. 7 నుంచి 10 ఏళ్ళ లోపు భారతదేశాన్ని ఏమైనా చేయగలిగితే చేయాలి. 10 ఏళ్ల తర్వాత మనకి ఇవన్నీ కూడా వచ్చేసి మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ టెక్నాలజీ మన దగ్గర వచ్చిందంటే కనుక చైనాని మనం టచ్ కూడా చేయలేదు. కాబట్టి ఇంత లోపల మనకి ఏం చేయాలి, ఆల్టర్నేట్స్ ఏమున్నాయి, ఇవి పెద్ద ప్రశ్న. సో ఐ హోప్ భారత ప్రభుత్వం దీని మీద అర్జెంట్గా నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, మన క్షేత్రంలో మనం దాన్ని కవర్ చేద్దాం. రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు వస్తే చూద్దాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. భారత్ ఇప్పటికే చాలా దేశాలతోటి యుద్ధ విన్యాసాలు చేస్తూనే ఉంది. నేను కూడా రైట్ యాంగిల్ లో చాలా విషయాలు నేను మధ్యన అన్ని కంపైల్ చేసే ఒక వీడియో కూడా చేశాను. సో ఇప్పుడు రీసెంట్ గా ఈ వారంలోనే మనం చూస్తున్నాం, నవంబర్ 16 నుంచి 27 మధ్య ఇది గరుడా ఎక్సర్సైజ్, 17 మధ్య గరుడా 25 ఎక్సర్సైజెస్ ఇండియా ఫ్రాన్స్ మధ్య జరుగుతున్నాయి. అండ్ మరొక వైపు ఇది 8th ఎడిషన్ అని చెప్తున్నారు. అండ్ అజయ వారియర్ 25 పేరిట యూకే అండ్ ఇండియన్ ఆర్మీ మధ్య రాజస్థాన్ లో యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఒకవైపు రాజస్థాన్ లో యూకేతో ఆర్మీ విన్యాసాలు, ఇంకోవైపు ఫ్రాన్స్ లో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఫ్రాన్స్ లో జరుగుతున్నాయి. ఈ రెంటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? వీటిలో సిగ్నిఫికెంట్ గా ఏ అంశాలు మనం డిస్కస్ చేయాల్సి ఉన్నాయి? అంటే మన సైన్యము ఆపరేషన్ సింధూర్ తర్వాత కంటిన్యూస్ గా మనం ఏదో ఒక విన్యాసం చేస్తూనే ఉన్నాం, ఎవరితోటో ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అంటే మనకు లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ ఆలోచనలు ఏమున్నాయో అవన్నీ కూడా అప్డేట్ గా మనం చేస్తున్నాం. అది ఇన్ని దేశాలతో ప్రోటోకాల్ పెట్టుకుంటున్నాం. మనం అంతర్గతంగా మనం చేస్తున్నాం. త్రిశూల్ లాంటిదో లేదా ప్రచండ పూర్వ ప్రహార్ లాంటివి కావచ్చు, ఇవి అంతర్గతంగా చేస్తున్నాం. అలాగే ఫ్రాన్స్, యుఎస్ఏ, యూకే, ఆసియాన్ ఇటువంటి ఎన్నో దేశాలతోటి, క్వాడ్ తోటి ఇవన్నీ కూడా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. దీనికి కాంట్రాస్ట్ చేసి చూసామంటే చైనా ఎవరితో యుద్ధ విన్యాసాలు చేస్తుంది? అది పాకిస్తాన్తో చేస్తుంది, నార్త్ కొరియాతో చేస్తుంది. వాళ్ళకు వెస్టర్న్ టెక్నాలజీ, వెస్టర్న్ ఆలోచన, వెస్టర్న్ దేశాలకు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ స్కిల్ సెట్స్, యుద్ధం ఎలా చేయాలి అన్నవి వాళ్ళకు అంత అవగాహన లేదు. చైనా ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర, టెక్నాలజీ పరంగా వాళ్ళు చాలా కాపీ కొట్టి వాళ్ళు వేసుకున్నారు. కానీ అల్టిమేట్ గా వాళ్ళు నిజంగా ఇటువంటి కోఆర్డినేషన్, కోఆపరేషన్ వెస్టర్న్ టెక్నాలజీలో లేదు. కాబట్టి వాళ్ళు చాలా డిసడ్వాంటేజ్గా ఉన్నారు. మనం అలా కాకుండా ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఒక్కరోజు కూడా మనం కామ్గా కూర్చోలేదు. ప్రతిరోజు ఏదో యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. దీనివల్ల నెక్స్ట్ ఆపరేషన్స్ వచ్చేసరికి మనకు ప్రోటోకాల్స్ అన్ని బాగా తెలుసు, ఎలా వాళ్ళని కౌంటర్ చేయాలి తెలుసు. మనకు ఒక వార్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాన్ని అన్ని మనం చేస్తున్నాం. మన ఆలోచన ఒక పద్ధతిలో ఉండొచ్చు, వాళ్ళు ఎవరైతే ఎక్విప్మెంట్ తయారు చేశారో వాళ్ళ ఆలోచన వేరేలాగా ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మన సుఖాయిలు, తర్వాత వాళ్ళ రఫైల్స్, ఫ్రెంచ్ రఫైల్స్ రెండు కలిసి అక్కడ ఫ్రాన్స్ లో గరుడా 25లో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే కనుక మనకు సుఖాయి ఇస్ అ రష్యన్ ప్రోడక్ట్, మనకు రఫైల్ ఇస్ అ ఫ్రెంచ్ ప్రోడక్ట్. ఈ రెండింటి మధ్యలో అనుసంధానం ఎలా అవుతుంది? టెక్నాలజీస్ రెండు మాట్లాడుకోకూడదు. ఎందుకు? రఫైల్ వాళ్ళ ఎక్విప్మెంట్ ని రష్యన్ ఎక్విప్మెంట్ మాడితే రష్యా వాళ్ళ టెక్నాలజీ ఎక్కడ దొంగతనం చేస్తుందన్న భయం. అలాగే రష్యన్ టెక్నాలజీ వెస్టర్న్ చేతిలో పడకూడదని రష్యా కూడా మన మీద ఒత్తిడి తీసుకొస్తుంది. సో మరి ఈ రెండు అంశాలు పెట్టుకుని మనం ఎలా యుద్ధ విన్యాసాలు చేయాలి, ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఎలా కోఆపరేట్ చేసుకోవాలి, ప్రోటోకాల్స్ ఎలా ఉండాలి, ఆ టెక్నాలజీస్ కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీస్, వాటిని ఎట్లా మనం సింక్రనైజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ అవుతున్నాయి. మనమేదో మనకు సంబంధించిన ప్రోటోకాల్స్ మనం ఏదో మన దేశంలో చేసుకుంటున్నాం. కానీ మరి అక్కడికి వెళ్తే కనుక ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మనకు IL-78 తర్వాత ఇతరత్ర మనకు ఉన్నటువంటి C-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కావచ్చు, మనకు మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఇవి కావచ్చు, వీటిని ఎలా అనుసంధానం చేయాలి అవి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో మనకు ఆపరేషన్ సింధూర్లో మన గ్యాప్స్ ఎక్కడెక్కడ కనిపించినాయని మనం అనుకున్నాము, వాటిని పూర్తి చేసే దిశగా ఇవన్నీ చేస్తున్నాం. అందుకని ఫ్రాన్స్ లో ఎయిర్ ఫోర్స్ చేస్తోంది. అలాగే ఇక్కడ మనకు రాజస్థాన్ డెజర్ట్ లో యూకేతో చేస్తున్నాం. మనం యూకే ఇప్పుడు క్షీణించినటువంటి శక్తి అయినా కానీ కూడా యూకే యొక్క డిఫెన్స్ ప్రోటోకాల్సే ఈ రోజు కూడా భారతదేశం, పాకిస్తాన్ పాటిస్తుంది. ఇప్పటికి కూడా అదే ప్రోటోకాల్స్ అదే పాటిస్తున్నాం. వెల్లింగ్టన్ లో కానీ, వాళ్ళ దేహరాదూన్ లో కానీ, ఎక్కడెక్కడ వీళ్ళవన్నీ ఉన్నాయో, వీళ్ళ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ ప్రోటోకాల్స్ ఆధారంగా నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా మనం చూస్తే కనుక మన ఆఫీసర్ వాళ్ళ మిలిటరీ క్లబ్స్కి వెళ్ళి చూస్తే కనుక వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కానీ, లోపల వేసుకునేటువంటి కోట్ టై కానీ, ఇవన్నీ కూడా బ్రిటిష్ సిస్టమే. బ్రిటిష్ సిస్టంలో ఇచ్చినటువంటి వాళ్ళు కూర్చొని ఎలా కూర్చోవాలి, క్లాస్ ఎలా పట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా బ్రిటిష్ స్ట్రక్చర్ మనకు ఉంది. సేమ్ పాకిస్తాన్లో అంతే, భారతదేశంలో కూడా అంతే. కాబట్టి ఆ బ్రిటిష్ వాళ్ళతోటి మనకు ఇది కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఉంది. మనకి కొలోనియల్ అందాం కానీ, బట్ అంత పెద్ద కాలనీలు రన్ చేశారంటే వాళ్ళకి ఏదో ప్రొఫెషనల్ ఉండాలి కదా. ఇన్ని దేశాల్లో వాళ్ళు రాజ్యం వెళ్ళగలిగారంటే వాళ్ళ మిలిటరీకి ఉన్నటువంటి క్షమత, డిసిప్లిన్, వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్స్, వాళ్ళకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా చాలా కీలకం. అందుకనే
ఇంత పెద్ద దేశమైనటువంటి భారతదేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు కొద్ది మందితోటి. అలాగే ప్రపంచం అంతా శాసించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉన్నది, వాళ్ళకి ప్రోటోకాల్స్ బాగా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ మనం ఇక్కడ మనం రాజస్థాన్ డెజర్ట్ లో కూడా మనం విన్యాసాలు చేస్తున్నాం. సో అందుకని ఇవి ఎవరి దగ్గర ఎటువంటి నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యాన్ని మన దగ్గర ఉన్న నైపుణ్యాన్ని రెండింటిని టెస్ట్ చేసుకుంటున్నాం. బహుశా మనం వాళ్ళకంటే సుపీరియర్ కొన్ని అంశాల్లో ఉండిండొచ్చు కాక, మనకంటే ఎక్కువ విషయాలు వాళ్ళకి తెలిసిన కొన్ని ఉంటాయి. వాటిని వాళ్ళతో అనుసంధానం చేస్తే కనుక మనకు కొంత అడిషనల్ గా మనం దాని గురించి మనకు కొంత అవగాహన పెరుగుతుంది. కాబట్టి మనం ఏదో నన్ను ముట్టకు నామాలు కాకేని మనమే మాకేని తెలుసు ఉంటే కనుక దానివల్ల నష్టపోయేది మనమే. అందుకని ఇటువంటివన్నీ మనం చేస్తున్నాము. ఈ రెండు కూడాను ఏంటంటే ఒక సంకేతమే. మనం ఎంత సీరియస్ గా మనకే అన్ని తెలుసు అనుకోకుండా ప్రపంచంలో ఉన్నటువంటి క్షమతను అన్నింటినీ కూడాను మనం అవగాహన చేసుకొని దాన్ని మన దీంట్లో ప్రోటోకాల్స్ లో పెట్టుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాను సార్. దుబాయ్ ఎయిర్ షో జరిగింది. దుబాయ్ ఎయిర్ షోలో మన తేజస్ ఫైటర్ జెట్స్ కి సంబంధించినటువంటి ఒక వీడియోని బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. అందులో ఏంటంటే ఏదో తేజస్ నుంచి ఆయిల్ లీక్ అవుతున్నట్టుగా దాన్ని ప్రచారంలోకి తెచ్చారు. నిజానికి దీనికి ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆల్రెడీ దీనికి క్లారిటీ ఇచ్చాయి. అసలు అది ఆయిల్ కాదు, వాటర్ డ్రైనేజ్, అది ఎప్పుడూ కూడా చాలా వాటిల్లో ఉండేది. దాంట్లో సర్వసాధారణమైన విషయాన్ని అనవసరంగా పెద్దది చేసి ఇంకా అసలు వేరేలాగా దీన్ని తీసుకెళ్తున్నారు అని. సో బేసికల్లీ నాకు ఈవెన్ రఫేల్ విషయంలో కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో విష ప్రచారం జరిగింది. ఈవెన్ చైనానే దీని వెనకాల ఉందని మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ దుబాయ్ ఎయిర్ షోలో కూడా ఈ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేయడం, వాటిని ఫేక్ ప్రచారం చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చైనా ఏం చేస్తోందా, పాకిస్తాన్ చేస్తోందా? పాకిస్తాన్ మీడియాలో ఏం చర్చ జరుగుతోంది? ఒకసారి డీటెయిల్స్ ఏంటి? అంటే యాక్చువల్గా అక్కడ మనం చూసామంటే దుబాయ్ ఎయిర్ షోలో మన తేజస్ MK1 ఏదైతే ఉందో 2 సార్లు ఆల్రెడీ యుద్ధ విన్యాసాలు చేసినాయి. ఆకాశంలో ఎగిరి ఆ సార్టీలు అంటారు, దాన్ని ఫ్లిప్ అంటారు, 8 అంటారు. 8 షేప్ లో వాళ్ళు వెళ్ళడం, తర్వాత దాన్ని రివర్స్, దాని బాటమ్ అంటే దాని ఏవైతే దాని ఏముంటాయో వీల్స్ ఉంటాయో పై సైడ్కి వెళ్ళి కింద దాని ఫ్యూసలాజ్ యొక్క టాప్ కిందికి పెట్టి వెళ్ళడము, నోస్ డైవ్ చేయడం, ఇటువంటి చాలా ఉంటాయి. దానికి ఒక 10 ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ మనం చేసాం. 20 నిమిషాలు 30 నిమిషాల్లో 2 సార్లు చేసాం దుబాయ్ ఎయిర్ షోలో, ఒకసారి కాదు. కానీ JF-17 పాకిస్తాన్ తయారు చేసినటువంటి JF-17 చైనా లైసెన్స్ తోటి పాకిస్తాన్లో తయారవుతున్నది. ఆ JF-17ని ఒక్కసారి కూడా వాళ్ళు టార్మాక్ దగ్గరికి తీసుకెళ్ళలేదు, ఒక్కసారి కూడా దాన్ని ఫ్లై చేయలేదు వాళ్ళు. అటువంటి పాకిస్తాను వాళ్ళ దేశంలో మీ నాశరకమైనటువంటి JF-17 అని చెప్పి ఎవరన్నా ప్రశ్నిస్తారేమన్న భయంతో భారతదేశపు తేజస్ని ప్రశ్నపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో కష్టపడి వెళ్ళి అక్కడ కింద ఉన్నటువంటి ఏదో కొద్దిగా తడి లాంటిది ఏదో ఉంటే దాన్ని ఫోటో తీసి ఆయిల్ లీక్ అవుతుంది వాళ్ళు పెద్ద ప్రచారం చేశారు. మనకు పాకిస్తాన్ మీడియాలో అంతా అది నడుస్తుంది. JF-17 అద్భుతంగా ఉంటుంది, మాది చైనా ఇచ్చిన టెక్నాలజీ, వీళ్ళ తేజస్ అంతా వేస్ట్, అది లీక్ అవుతోంది, ఇంకా అది దానికి సరిపోదు, అది యుద్ధం చేసే క్షమత లేదు దానికి, వీళ్ళు ఏదో డ్రామాలు చేస్తున్నారంటూ ఒక నెరేటివ్ వాళ్ళు క్రియేట్ చేశారు. పాకిస్తాన్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. అఫ్ కోర్స్ దీనివల్ల లాభపడేది ఎవరు? చైనానే కదా. కాబట్టి చైనా కూడా అటువంటి నెరేటివ్స్ ముందుకు తీసుకెళ్తుంది. కానీ చైనా డైరెక్ట్గా చేయలేదు. ఎందుకంటే చైనా డైరెక్ట్గా చేస్తే కనుక చైనా ఎక్స్పోజ్ అయిపోతుంది. ఏవియేషన్ గురించి వీళ్ళకి ఏం తెలియదు అని చైనాను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. అందుకని పాకిస్తాన్ ఫ్రంట్ ఎండ్ పెట్టుకుని పాకిస్తాన్తో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. గతంలో కూడా మనం రఫైల్ని అలాగే చేశారు. రఫైల్ని మా JF-10Cలు మా JF-17లు కొట్టాయని చెప్పి చాలా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ ఎంబసీలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంబసీలన్నీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో మేమే రఫైల్ని కొట్టామని చెప్పి చాలా ప్రచారం చేసుకున్నారు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ని అమ్ముకోవడానికి. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే జరుగుతుంది. తేజస్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మీ ఆఫ్ కోర్స్ క్లారిఫికేషన్ ఇచ్చింది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మనకు ఆ ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్ చుట్టూతున మనకు కూలెంట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ హీట్ స్ప్రెడ్ అయిపోతే కనుక మళ్ళీ ఆ ఫ్రేమ్కి వెళ్ళడము, లోపల కూర్చున్న పైలట్కి ఇబ్బందులు రావడం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ ఇంజన్ థ్రస్ట్ లోపల ఉన్న హీట్ దానికి థ్రస్ట్ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఎనర్జీ కావాల్సినటువంటి లిమిట్ చేయాలి. దాని బయట ఇది రాకుండా దాన్ని కూల్ చేయాలి. ఆ కూలెంట్స్ దానికి సంబంధించిన ఏది పెట్టినా కానీ కూడా నీళ్లు దాని నుంచి డ్రాప్ అవుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇంట్లో ఉన్నటువంటి ఎయిర్ కండిషనే చూస్తున్నాం, ఏసీ నుంచి నీళ్లు పడతాయి కదా బయటికి మనం. సో నీళ్ళకి ఏదో డక్ట్ పెడతాం, నీళ్లు ఎక్కడో పడేదాకా మనం చేస్తాం. సో అది ఈ కూలింగ్ టెక్నాలజీలో ఉన్నటువంటి బేసిక్ రిక్వైర్మెంట్. నీళ్లు రాలేదు అంటే మనం ఆశ్చర్యపడాలి. ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయి అంటే కనుక నీళ్లు రావట్లేదు అంటే కనుక తేజస్లో ఏదో ప్రాబ్లం ఉందని అనుకోవాలి. కానీ దాన్ని ఆయిల్గా చిత్రీకరించి పెద్ద నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. ఎనీవే ఏవియేషన్ ఎక్స్పర్ట్స్కి తెలిసి ఇదేంటో అది తెలియని పామరుడికి వాళ్ళు ఒక విధమైనటువంటి నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. ఆర్ రేదర్ చైనా పాకిస్తాన్ వాడుకొని చేసే ప్రయత్నం చేశారు. సో ఇది మనం అఫ్ కోర్స్ మనం క్షేత్రంలో తప్పకుండా డిస్కస్ చేయాల్సిన అంశం.
అంటే మన తేజస్ యొక్క దాని యొక్క గొప్పతనము యాక్చువల్గా ఇప్పుడు ఎన్హాన్స్ అయింది. పాకిస్తాన్ యొక్క ఫేక్ నెరేటివ్ ఎక్స్పోజ్ అయింది. అన్ఫార్చునేట్ మనకు ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ నెరేటివ్స్ చాలా మనం కౌంటర్ చేయలేకపోయినాము. ఈ నెరేటివ్ మాత్రం ఇమ్మీడియట్ గా ఎక్స్పోజ్ అయింది. దాన్ని ఇమ్మీడియట్ గా ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ కూడా అందరూ ఎక్స్పోజ్ చేశారు. కాబట్టి అట్లీస్ట్ మన ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకుల్లో ఎవరికైనా ఇటువంటి అనుమానాలు ఉండి కన్ఫ్యూజన్స్ ఉంటే కనుక దాన్ని మనం క్లారిఫై చేస్తున్నాము. చాలా స్పష్టంగా చెప్తున్నాము, ఆయిల్ కాదు అది, నార్మల్ ఎయిర్ కండిషనింగ్ కూలెంట్ లో వచ్చేటువంటి నీళ్లే అవి. నీళ్లు రావాలి, నీళ్లు రాలేదంటే కనుక ప్రాబ్లం ఉందని అనుకోవాలి. కాబట్టి తేజస్తో ఎటువంటి ప్రాబ్లము లేదు. అంతా పాకిస్తానీ, చైనా సపోర్టెడ్ పాకిస్తానీ ఫేక్ న్యూస్ అని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎస్ సార్, సేమ్ తేజస్ కి సంబంధించిన మరొక అప్డేట్ కూడా ఉంది. తేజస్ ఇంజన్ F414 ఇంజన్ జనరల్ ఎలక్ట్రిక్ మీద ఆధారపడి మనం చేస్తూ ఉన్నాము యుఎస్ కి సంబంధించి. సో యుఎస్ జిఈకి ఆల్టర్నేట్ గా మనము ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి సఫ్రాన్ ఇంజన్ ని మనము రాబోయే నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కి సంబంధించి వాడబోతున్నాము అనేది ఒక వార్తా కథనం వచ్చింది. సో ఒకసారి ఎందుకని మనం ప్రత్యామ్నాయాలు వెతుకుతూ ఉన్నాము, అది చాలా ఇంపార్టెంట్ అంశం. యాక్చువల్లీ యుఎస్ ఎప్పుడు ఏ చేయిస్తుందో, ఏ మొండి చేయి చూపిస్తుందో మనకు తెలియదు. సో అందుకోసమే మనం ఇంకొక ప్రత్యామ్నాయం కోసం మనం వెతుకుతున్నామా. అండ్ ఈ ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి సఫ్రాన్ క్రెడిబిలిటీ ఎంత, దాని సామర్థ్యం ఎంత? మనకు అమెరికా తోటి మైత్రి పెట్టుకొని అమెరికా మీద ఆధారపడ్డటువంటి ఏ దేశం కూడా బాగుపడలేదు. అన్ని దేశాలని నట్టేయడం ఉంచింది అమెరికా. పాకిస్తాన్ వాళ్ళతోటి పెద్ద ఒప్పందం పెట్టుకొని సెంట్కామ్ అని చెప్పేసి దాంట్లో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తూ సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ లైన్ స్టేట్ గా ఉన్నటువంటి పాకిస్తాన్ని 1971 యుద్ధంలో నట్టేయడం ఉంచిపోయింది అమెరికా. సో కాబట్టి ఎక్కడైనా మనం చూస్తే చరిత్ర ఇదే వాళ్ళది. ఈ రోజు మనకు అమెరికన్ టెక్నాలజీ మనం కొంటున్నాం అమెరికా దగ్గర నుంచి. రేపటి రోజు వాళ్ళు మనకి ఎటువంటి ఇబ్బందులు తీసుకొస్తారో చెప్పలేము. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు తేజస్ MK1 సంబంధించి F404 ఇంజన్ ఆధారంగా దాన్ని మొత్తం డిజైన్ చేశాం. ఎప్పుడు కూడా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటుందంటే ఇంజన్ ఆధారంగా ఫ్రేమ్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఇంజన్ థ్రస్ట్ ఎంత ఉంటుంది, దాని డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది, దాని యొక్క వెక్టర్ ఎలా ఉంటుంది, దీని ఆఫ్టర్ బర్నర్ ఎలా ఉంటుంది, కూల్ స్టేజ్ లో ఎలా ఉంటుంది, క్రూజ్ స్టేజ్ లో ఎలా ఉంటుంది, ఇవన్నీ దాని యొక్క ప్రోటోకాల్స్ ఆధారంగా మిగతా బాడీని డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఏరోడైనమిక్స్ ఉండాలి కదా, అది దీనిలో ఏం తేడా వచ్చినా కానీ క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడాను మ్యాక్ 2, మ్యాక్ 3 స్పీడ్ లో వెళ్తాయి. కాబట్టి అంత స్పీడ్ లో వెళ్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం ఏంత చిన్న ప్రాబ్లం వచ్చినా క్రాష్ అయిపోతుంది. కాబట్టి మనం GE 404 ఇంజన్ ఆధారంగా మనకు తేజస్ అనేది డిజైన్ చేసాం. మనకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు డిలే అయింది మొత్తం తేజస్ ప్రాజెక్ట్ అంతా కూడా. కాబట్టి పాత ఇంజన్ 404 వచ్చేసి మనకు రఫ్లీ 70 న్యూటన్స్ నుంచి కిలో న్యూటన్ నుంచి మనకు ఆల్మోస్ట్ 80-85 కిలో న్యూటన్ దాకా థ్రస్ట్ ఇస్తుంది. దాన్ని కిలో న్యూటన్స్ కింద చూస్తాం మనం. కానీ ఇది మనం ఫైనల్ గా ఒప్పుకొని ఆర్డర్ ఇచ్చేసరికి GE దీని F404 లైన్ కంప్లీట్ గా మూసేసుకుంది. మొత్తం దాన్ని డిస్కంటిన్యూ చేశారు. మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు పాత మోడల్ మనం వెళ్ళి చూసామంటే మన దగ్గర ఉండదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మారుతి 800 మోడల్ తయారు చేయట్లేదు కాబట్టి దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ మనం దొరకపోవచ్చు. సో ఇటువంటి అంశాలు. అలాగే ఇది కూడా 414 వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. తర్వాత మనం ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ వాళ్ళు సప్లై చేసి రీయాక్టివేట్ చేశారు. మధ్యలో కోవిడ్ వచ్చింది. తర్వాత రీయాక్టివేషన్ లో వాళ్ళకి ఇంకా ఇబ్బందులు వచ్చినాయి. సో అనుకున్న దానికంటే ఇంకో 3 సంవత్సరాలు డిలే అయింది మనం మొత్తం కలిసి. ఇప్పుడు ఈ సంవత్సరం మార్చిలో ఒకటి ఇచ్చారు, మొన్న జూలైలో ఒకటి ఇచ్చారు. మొత్తం కలిపి 4 ఇంజన్లు వచ్చాయి మనకు అంతే ఇంతవరకు GE 404. నెక్స్ట్ దీని తర్వాత MK2 వర్షన్ రాబోతుంది తేజస్. MK2 వర్షన్ తర్వాత రాబోయేటువంటి AMCA అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA, అది బహుశా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు, లేదా 5.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు. దానికి నెక్స్ట్ జనరేషన్ GE ఇంజన్ మనం నిర్ణయించాం. F414 అన్నటువంటి ఇంజన్ నిర్ణయించాం. F414 వచ్చేసి దానికి కూడా ఆర్డర్స్ ఇస్తున్నాం మనం, ప్రోటోటైప్స్ వాళ్ళు ఇస్తున్నారు మనకు. కానీ ఈ 404 వాళ్ళు ఇంతవరకు మనకి ఇవ్వట్లేదు, మనకు కావాల్సినంత సంఖ్యలో ఇవ్వట్లేదు. మనం రమారమి 200 దాకా మనకు కావాలి, వాళ్ళు ఏమో ఇవ్వట్లేదు. తర్వాత మనకి 414 ఎంత ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎన్ని సంఖ్యలో ఇస్తారో మనకు తెలియదు. ఇంత మధ్యలో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని ఒత్తిడి చేయడానికి, మనం ప్రెషరైజ్ చేయడానికి దాన్ని నిలిపేయడమో, దాన్ని బ్యాన్ చేయడం, ఇటువంటివి చేస్తే మన పరిస్థితి ఏంటి? దాని స్పేర్ పార్ట్స్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఇంజన్ టెక్నాలజీలో మనకు వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఉండదు. ఓన్లీ కొంత మాత్రమే చేస్తారు, 30-40% చేస్తారు, మిగతా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దాని మెటలర్జీ కానీ దానికి సంబంధించినటువంటి కీలకమైన అంశాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి దానికి ఏం చేంజెస్ కావాలన్నా, దాంట్లో ఎటువంటి సర్వీసింగ్ కావాలన్నా, రిపేర్లు కావాలన్నా వాళ్ళే వచ్చి చేయాలి. కాబట్టి అటువంటిప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి? ఎస్పెషల్లీ మన కాంబాట్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాడు నేను 300% వేస్తున్నాను, 500% వేస్తున్నాను ఇటువంటి బెదిరిస్తున్నాడు కదా.
రేపటి రోజు పాకిస్తాన్తో యుద్ధం నువ్వు ఆపకపోతే నేను F404 నీకు సప్లై చేయను లేదా రిపేర్ చేయను, ఇటువంటి గొంతెమ్మలు కోరొచ్చు. ఈ థ్రెట్ ఉంది మనకి. కానీ మనకి ఏంటంటే ఇమ్మీడియట్ గా మనకు ఎయిర్ క్రాఫ్ట్స్, మనకు MiG-21 లాంటివి, MiG-20 లాంటివి పాత ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని మనం డీకమిషన్ చేసుకున్న తర్వాత మన స్క్వాడ్రన్ స్ట్రెంత్ పెంచుకోవడానికి మళ్ళీ బయట నుంచి కొనుక్కుంటే వాళ్ళ మీద ఆధారపడి ఉంటామని చెప్పి మోదీ ప్రభుత్వం ఏంటంటే ఏదో ఒక విధంగా మనం తేజస్ని ముందు తీసుకెళ్దామని నిర్ణయించారు వాళ్ళు. ఒక ఇంజన్ ఒకటి కొనుక్కుందాం, సరే చూద్దాం అని చెప్పి అప్పుడు నిర్ణయించాము. ఇప్పుడు ఈ థ్రెట్ ఉంది కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. ప్రత్యామ్నాయంలో ఏం చేస్తున్నాం మనము, మనకు ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి ఇంజిన్ కంపెనీ సఫ్రాన్ అన్న కంపెనీ మనం అనుసంధానం చేస్తున్నాం. సో ఇప్పుడు సఫ్రాన్ కి HAL కి ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే ఒక కొత్త ఇంజిన్ వాళ్ళు తీసుకొస్తారు, ఆ ఇంజిన్ ని భారతదేశంలో తయారు చేస్తారు, ఇద్దరు జాయింట్ గా చేస్తారు. ఇప్పుడు సఫ్రాన్ కు ఉన్నటువంటి ఇంజిన్స్ అన్ని కూడా దాని యొక్క పేటెంట్ అంటాం కదా, దాని యొక్క రైట్స్ అన్ని కూడా ఫ్రాన్స్ లోనే ఉన్నాయి. మనం వాళ్ళ దగ్గర కొన్నా కానీ కూడా మనం ఫ్రెంచ్ సేమ్ జనరల్ ఎలక్ట్రిక్ సంబంధించిన 404 414 కి ఎలాగైతే వాళ్ళ మీద ఆధారపడాలో అలాగే సఫ్రాన్ కూడా మనం ఫ్రాన్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళ ఒప్పందం ప్రకారం ఏంటంటే జాయింట్ డెవలప్మెంట్ భారతదేశంలో చేస్తారు. జాయింట్ డెవలప్మెంట్ చేసిన ప్రోడక్ట్ కి పేటెంట్స్ భారతదేశంలోనే ఉంటుంది, ఆ కంపెనీకి ఉంటుంది. ఆ కంపెనీలో 50% షేర్ సఫ్రాన్కు ఉండొచ్చు, మిగతా 50% మన HALకు ఉండొచ్చు. కానీ అది మన దేశంలో ఉన్నటువంటి ఒక పేటెంట్, అది మేజర్ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇంజన్ ఆధారంగా ఫ్రేమ్ డిజైన్ చేస్తాం. ఈసారి ఫస్ట్ టైం ఒక ఇంజన్ ఆధారంగా ఇంకో ఇంజన్ తయారు చేస్తున్నాం. అంటే మనకు ఆల్రెడీ డిజైన్ అయిన ఫ్రేమ్ లో మనం మార్పు చేయబోము. F414 ఎలా ఉందో అదే మోడల్లో, అదే సైజులో, అదే కెపాసిటీలో ఇంకో కొత్త ఇంజన్ సఫ్రానో HAL కలిసి చేయదలుచుకున్నాయి, అవి నిర్ణయించుకున్నాయి. దాని యొక్క థ్రస్ట్ 120 kN. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఉన్నటువంటి తేజస్ MK1 లో ఇప్పుడు ఆల్రెడీ ఫ్లీట్ లో చేరుతున్నటువంటి 404 ఇంజిన్ జనరల్ ఎలక్ట్రిక్ కి దాని థ్రస్ట్ వచ్చేసి 75 to 85 kN మాత్రమే ఉంది. దాన్ని 120 kN వెళ్తున్నాం అంటే ఎంత అడిషనల్ పవర్ ఉండబోతుందో చూస్తున్నాం. అది మనం ఈరోజు 414 మీద వాళ్ళు బ్లాక్మెయిల్ చేయకుండా ప్రత్యామ్నాయం పెట్టుకుంటున్నాం. బహుశా ఇది 2027లోనో 28లోనో ఫస్ట్ ప్రోటోటైప్ వాళ్ళు మనకు డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టెక్నాలజీ ఉంది కాబట్టి డైమెన్షన్లో కొంత మార్పులు చేసుకోవాలి. ఆ ఇంజనీరింగ్ 2 సంవత్సరాలు ఇచ్చారు. బహుశా 2027 చివరికి అంతా దాన్ని ఫస్ట్ ప్రోటోటైప్ ఇంజిన్ మనం చూడబోతున్నాం సఫ్రాన్. అది ప్రొడక్షన్ లైన్కి వచ్చి మనకు రావడం మొదలెట్టేసరి బహుశా 2030 దశకంలో ఎప్పుడో మధ్యలో 32, 33 ఎప్పుడో వస్తాయి అవన్నీ. సో అమెరికా మన మీద ఇటువంటి పిచ్చివేషాలు వేసినాక మనకు ప్రత్యామ్నాయం పెట్టుకుంటాం. సో మనవి అన్ని మనకు ఎన్ని తేజస్ MK2 ఆమ్కా ఎన్ని మనకు కావాలో అన్ని జనరల్ ఎలక్ట్రిక్ మనం ఆర్డర్ ఇచ్చినా కానీ కూడా ఈ సఫ్రాన్ తోటి కూడా మనం సపరేట్గా పెట్టుకుంటాం. కాబట్టి రేపటి రోజు వీళ్ళు ఎటువంటి పిచ్చి పని చేసినా మనకు ఆల్టర్నేటివ్ ఉంది. రెండింటిని మిక్స్ చేసుకుంటాం డీ రిస్క్ చేసుకోవడానికి. వీటి యొక్క టెక్నాలజీ సఫ్రాన్ టెక్నాలజీ మన దేశంలో ఉంటుంది కాబట్టి రేపు మనల్ని ఎవరు బ్లాక్మెయిల్ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. చాలా పెద్ద నిర్ణయం ఇది. ఇప్పుడు చేసిన నిర్ణయం 10 ఏళ్ల తర్వాత దానికి మనం గుణం చూడబోతున్నాం. సో అందుకని లేకపోతే అమెరికా మీద డిపెండెన్సీ మనకు ఉంటుంది, దాని నుంచి తప్పించుకోలేము. వాడు ఏం చెప్పినా మనం గంగిరెద్దులో ఊపాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు. కాబట్టి దాని నుంచి బయటపడేటువంటి నిర్ణయం మోదీ ప్రభుత్వం ఈ రోజు చేసింది. ఈ సఫ్రాన్ ఇంజన్ గురించి ఎక్కడ చర్చ కూడా లేదు. నేనైతే ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఎక్కడ చర్చ కూడా జరుగుతున్నట్టు నేను చూడలేదు. కానీ ఇది ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు తీసినటువంటి నిర్ణయం 2030 డికేడ్లో 35 to 40 ఆ సమయంలో ఎంత మనకు దీనివల్ల లాభం ఉండబోతుందో మనం చూడొచ్చు. కరెక్ట్. సరే, ఇక నెక్స్ట్ అంశంలో కూడా వెళ్దాం సార్. ఒకసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ఫ్లేటబుల్ డికాయ్ సిస్టమ్స్ ని డిప్లాయ్ చేసినట్టుగా వార్తా కథనం వచ్చింది. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే శత్రువు మూకల్ని ఎలా మనం మభ్య పెట్టొచ్చు, వాళ్ళని ఎలా మనము తప్పుదారి పట్టించవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఇన్ఫ్లేటబుల్ డికాయ్ సిస్టమ్స్, ఫైటర్ జెట్స్ కి పోలినటువంటి కొన్ని బొమ్మలు ఒక ఇన్ఫ్లేటబుల్ సిస్టమ్స్ తయారు చేసి పెట్టడము. సో అది నిజంగానే అది ఫైటర్ జెట్ ఏమో అనుకుని వాళ్ళు మోసపోయే అవకాశం ఉండేలాగా ఫైటర్ జెట్స్ కానివ్వండి, S-400 కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి డెకాయ్స్ ఉన్నాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? అంటే మనకు డికాయ్స్ అంటే మనకు ఇన్ఫ్లేటబుల్స్ డికాయ్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. చూస్తే కనుక మనకు ఈవెన్ కమర్షియల్ గా మన ఏదైనా షాప్ల ముందర కూడా మనం ఇటువంటి బలూన్ లాంటివి ఉంటాయి. అవి ఒక మనిషి నిలబడుకున్నట్టు ఉంటాయి, దానిలో గాలి వెళ్తుంటుంది. ఏదో ఇట్లా కస్టమర్స్ మా దగ్గర రండి అని చెప్తున్నటువంటి ఇటువంటి మన డమ్మీలు చూస్తుంటాం. అటువంటిది ఇది డికాయ్ అన్నది కూడా. మనకు డికాయ్ అన్నది మనకు పెద్ద మనకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వస్తుంది January 1 నుంచి. దాంట్లో కూడా చూడొచ్చు, ఇటువంటి చాలా పెడతారు వాళ్ళు. మనం కూడా దుబాయ్లో వెళ్ళినప్పుడు చూసాం, మనం ఒక మనిషి షేప్ లో పెద్దది ఉంది, దాని దగ్గర వెళ్ళి మనం ఫోటోలు కూడా తీసుకున్నాం మనం. సో ఇన్ఫ్లేటబుల్స్ అన్నది ప్లాస్టిక్ తోటి రెప్లికేట్ చేస్తారు అన్నమాట.
ఇప్పుడు ఏం చేశారంటే టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, డిఆర్డిఓ ఇద్దరు కలిసి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేస్తున్నారు. ఇది అఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ S-400 బ్యాటరీ కావచ్చు, లేదా మన ట్యాంకులు కావచ్చు, లేదా మన ఎయిర్ గన్స్ కావచ్చు, మన బ్యాటరీకి సంబంధించినటువంటి ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉంటాయి మనకి, వాటిని రడార్స్ కావచ్చు, వాటిని దాని యొక్క రెప్లికాస్ ప్లాస్టిక్ బలూన్ రూపేణా తీసుకొచ్చి పెడుతున్నాం అక్కడ. ఆకాశం నుంచి చూసేవాడికి అది యాక్చువల్గా ట్యాంక్ అనో అదే S-400 కనిపిస్తుంది వాడికి, కానీ అది అక్కడ యాక్చువల్గా S-400 లేదు, ఒక బలూన్ మాత్రమే ఉంది అక్కడ. ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ తో ఉంటుంది. పైపెచ్చు దాని మీద వాడేటువంటి మెటీరియల్ కూడా వాళ్ళు పెట్టేటువంటి కెమికల్, వాళ్ళు పెట్టేటువంటి మెటల్ ఏదైతే ఉంటుందో ఆ కాంపనెంట్స్ వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళ రెడార్స్ లో సేమ్ అదే మనకు S-400 ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో, మన ట్యాంకుల రిఫ్లెక్షన్ ఎలా వెళ్తుందో అదే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి శత్రువులు ఈజీగా మోసపోతారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఏదో ట్యాంక్ ఉంది, ఇక్కడ ఏదో బ్యాటరీస్ ఉన్నాయి, వీళ్ళవి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని షూట్ డౌన్ చేద్దామని వాళ్ళు కొట్టచ్చు. కామికాజీ డ్రోన్స్ ఉన్నాయి కదా, ఆత్మాహుతి డ్రోన్స్ ఉన్నాయి, అవి కొట్టి దాన్ని పేల్చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అసెట్స్ అన్ని కూడా ఈ డమ్మీల బెలూన్ల మీదే వాళ్ళు ఖర్చు పెడతారు. బెలూన్ల ఖర్చు ఎంత ఉంటుంది, తిప్పి కొడితే ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది, అంతకంటే ఒకటి. సో దానివల్ల పెద్ద మన నష్టం లేదు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ చేసేటువంటి మన మిగతా అసెట్స్ని కాపాడుకోగలం. ఆపరేషన్ సింధూర్లో కూడా మనం చూసాం, ఇటువంటివి డిప్లాయ్ చేసాం మనం. ఇప్పుడు తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా. ఆ బెలూన్ లాంటివి చూసి రెడార్లో ఆ సిగ్నేచర్ దొరికి పాకిస్తాన్ దాన్ని కొట్టింది, ఒక డ్రోన్ వచ్చి దాన్ని పేల్చింది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మేము S-400 కొట్టాము అని చెప్పేసి వాళ్ళు ఒకరినొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు, అవార్డులు ఇచ్చుకుంటున్నారు. తర్వాత ఆయన ఏమో ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు అసీం మునీర్. కానీ తీరా చూస్తే కనుక అసలైన S-400 మనం సునాయాసంగా అక్కడికి తప్పించగలిగాము, వాళ్ళని ఫూల్ చేయగలిగాము. మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ఆయన స్పీచ్ ఇస్తుంటే వెనకాల అసలైన S-400 ఆయన వెనకాల ఉంది. అంటే ఏంటి, ఈ ఇన్ఫ్లేటబుల్ కొట్టి ఉండొచ్చు వాళ్ళు. ఈ రీసెంట్ గా ఏమైందంటే కనుక మనకు జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఇటువంటి ఇన్ఫ్లేటబుల్ ఒకటి పెడుతుండగా న్యూస్ లీక్ అయింది. కాబట్టి ఈరోజు మనం ఏం స్పెషల్ గా ఎవరికి తెలియనటువంటి న్యూస్ మనం చెప్పట్లేదు. మన సైన్యానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ మనం ఎక్కడ లీక్ చేయట్లేదు. పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే మన ప్రజలకు మనం ముందు తీసుకొస్తున్నాం. కాబట్టి ఇటువంటిది పెడుతున్నారు అని చెప్పేసి ఈరోజు పబ్లిక్ డొమైన్ లో వచ్చింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయంటే కింద మనకు గుజరాత్ నుంచి తీసుకొని కాశ్మీర్ దాకా మొత్తం పాకిస్తాన్ బార్డర్ లో ఇటువంటి ఇన్ఫ్లేటబుల్స్ పెడుతున్నాం. పాకిస్తాన్ యొక్క అస్త్రాలు వాళ్ళకి ముందరే లేవు, వాళ్ళ దగ్గర బాంబులు అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. 10 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయలేరు వాళ్ళు. వాటిల్లో ఈ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా వేస్ట్ చేసే దిశగా మనం ఒక టాక్టికల్ యుద్ధం చేస్తున్నాం. ఈవెన్ రఫాయిల్ కూడా రఫాయిల్ కొట్టాము అని చెప్తున్నారు కదా, ఆకాశంలో డీకాయ్స్ పెట్టాము. ఇది మనం చెప్పట్లేదు, అమెరికన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. అద్భుతంగా భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ని మభ్యపెట్టి వాళ్ళని ఫూల్ చేసింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఆకాశంలో డికాయ్స్ పెట్టాము, భూమి మీద కూడా ఇప్పుడు డికాయ్స్ పెడుతున్నాం. దీనిలో ఇంకో గొప్పతనం ఏంటంటే కనుక వీటిని ఈజీగా సునాయాసంగా దాన్ని మనం కంప్రెస్ చేసి ఇంకో దగ్గర తీసుకెళ్ళి పెట్టచ్చు. కాబట్టి శాటిలైట్లో ఈ రోజు ఒక దగ్గర చూశారు, రేపు ఇంకో దగ్గర ఉంటుంది. అది నిజమైందే వెళ్ళింది అక్కడ అనుకుంటారు, వాళ్ళకి తెలియదు. అది కొన్ని నిమిషాల్లో బహుశా ఒక అర్ధ గంటలో మనం దాన్ని ఇన్ఫ్లేట్ చేసి పెట్టేయచ్చు. కాబట్టి వాళ్ళు పట్టుకోవడం చాలా చాలా కష్టం. అటువంటి ఒక టాక్టికల్ డిసెప్షన్ వార్ఫేర్ మనం చేస్తున్నాం, శత్రువుని మభ్యపెట్టేటువంటి యుద్ధం చేస్తున్నాము. అందుకని ఇది మన ప్రేక్షకులు తెలుసుకుంటే కనుక ఇది దానివల్ల చాలా అద్భుతమైనటువంటి మన భారత ప్రభుత్వం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంశం సార్, డిఆర్డిఓ నిజంగా అద్భుతాలు చేస్తుంది. డిఆర్డిఓ కానివ్వండి, డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి వాటిల్లో డిఫెన్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కనబడుతుంది. ఏఐసిటిఈ ఇప్పుడు కొత్తగా డిఫెన్స్ కి సంబంధించి ఏఐసిటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి విభాగం ఏదైతే ఉందో వాళ్ళు మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ అనేది ఒకటి తీసుకొచ్చారు. సో అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసమని ఒక సపరేట్ కోర్సుల్ని కూడా ఆవిష్కరిస్తున్నట్టుగా కనబడుతుంది. ఏఐసిటిఈ కొత్త కోర్సుల వల్ల నిజానికి ఇది చాలా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఈవెన్ ప్రేక్షకులు కూడా ఇంజనీరింగ్ అనగానే ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోవాలి, ఇంకోటి ఏదో సేమ్ ఒక మూస ధోరణిలోకి వెళ్లకుండా ఇదొక ఆపర్చునిటీ కూడా ఉంది. డిఆర్డిఓ లాంటి గొప్ప సంస్థలో భారతదేశానికి పనిచేసే ఒక వ్యవస్థలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ దీని డీటెయిల్స్ చెప్తారా సార్? నిజంగా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేశారంటే డిఆర్డిఓ తోటి కలిసి ఒక అద్భుతమైనటువంటి కోర్స్ సిలబస్ వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత మనకు ప్రైవేట్ రంగ సంస్థలు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా దాన్ని అడాప్ట్ చేయాలి. అండర్ గ్రాడ్యుయేట్లు అంటే మనకు బీటెక్ ఆ లెవెల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫస్ట్. తర్వాత ఆఫ్ కోర్స్ మెల్లిగా దాన్ని మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, తర్వాత పిహెచ్డి లెవెల్లో కూడా దీన్ని చేస్తారు వాళ్ళు. కానీ ప్రస్తుతానికి అయితే అక్కడ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
ఈరోజు మనం చూస్తున్నాం వెర్రీ ఎలా ఉందంటే మనకు ఎవరు ఇంజనీరింగ్ చూసినా కంప్యూటర్ సైన్సెస్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ రెండే చేస్తున్నారు. ఎందుకు? అమెరికాలో వెళ్ళి ఐటీ కంపెనీలో చేరాలి, ఐటీ కంపెనీలో మనం ఏదో అద్భుతాలు సాధిస్తామని నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరి ఉద్యోగాలు పోతున్నాయి, మనకు మాస్ స్కేల్లో ఉద్యోగాలు పోతాయి. అలాగే అమెరికా H1Bలు అని ఎంట్రీలు ఆపేసేసరికి ఆపర్చునిటీస్ పోతున్నాయి మనకి. సో ఈ పరిస్థితులలో ఏ ఏరియాస్ ఓపెన్ అప్ అవుతున్నాయో మన పిల్లలు తెలుసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ తెలుసుకోవాలి, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా తెలుసుకోవాలి. ఎన్నో సీట్స్ ఈరోజు చూస్తున్నాం మనం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో భర్తీ అవ్వట్లేదు. ఎస్పెషలీ కొన్ని స్ట్రీమ్స్ మనకు కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా మనకు ఇతరత మనకు కొన్ని సివిల్ ఇంజనీరింగ్ లో కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ లో కావచ్చు, చాలా సీట్లు ఖాళీగా వెళ్ళిపోతున్నాయి. శాంక్షన్ స్ట్రెంత్ ఒకటి నిజంగా ఎవరు చేరట్లేదు. కానీ మాక్సిమం డిమాండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ రెండింటి తప్ప ఇంకెవరు వెళ్ళట్లేదు. తీరా చూస్తే మెజారిటీ ఈ పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు? సిఎస్, బీటెక్ సిఎస్ కంప్యూటర్ సైన్సెస్ చేసి బయటకు వచ్చి క్రెడిట్ కార్డులు బ్యాంకులకు, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి? బయట ఎవరు తీసుకుంటున్నారు ఇంత నంబర్స్? మనకు అవసరం లేదు. అది మనకు అవసరమైన స్కిల్ సెట్స్ మనకు ఈరోజు చాలా షార్టేజ్లో ఉన్నాం. ఎస్పెషలీ భారత ప్రభుత్వం డిఫెన్స్ రంగాన్ని ఓపెన్ అప్ చేసిన తర్వాత, మనకు ఏరోస్పేస్ని ఓపెన్ చేసిన తర్వాత, మనకు స్పేస్ రంగాన్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. మనది నిజంగా అటువంటి పిల్లలు అటువంటి కోర్సెస్ లేవు మన దగ్గర. అందుకని మన వాళ్ళు ఏదో అబ్రాడ్కి వెళ్ళి మళ్ళీ చదువుకొని వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ AICTEను తర్వాత DRDO ఇద్దరు కలిసి డిజైన్ చేసినటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉందో ఒక ఫోర్స్ మల్టిప్లయర్ కాబోతుంది. అఫ్ కోర్స్ DRDOలో చేరాలంటే ఇది ఒక ఎంట్రీ పాస్గా ఉంటుంది. రెండు, ఇన్ని డిఫెన్స్ రంగ సంస్థలు మనకు పబ్లిక్ ప్రైవేట్ రంగ సంస్థలు ఎన్నో వస్తున్నాయి కాబట్టి డిమాండ్ చాలా ఉంది. అక్కడ కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ లైన్కి ఇటువంటి ఇంజనీరింగ్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు అక్కడ సునాయాసంగా ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కింద మనం భావించాలి. ఇప్పుడు మన స్పేస్ రంగం కూడా ఓపెన్ అవుతుంది, ఇస్రో కూడా అటువంటిది చేస్తోంది. అకాడమియా, ఇండస్ట్రీ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ మూడు యొక్క అనుసంధానం అనేది మనం ఈరోజు చూస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీని భారత ప్రభుత్వం పెట్టడము, దాన్ని ఇటువంటివన్నీ ఫోకస్ చేయడం, అదే ఎండ్ టు ఎండ్. నేనేదో ఒక 10 మంది కూర్చొని ల్యాబ్లో ఏదో ఒక ఆవిష్కరణ చేసి నేను ఒక ఎవరినో పట్టుకొని ఇండస్ట్రీని పట్టుకొని తయారు చేసి నేను ఆర్మీకి ఇవ్వడమే కాదు. ఇది పైప్ లైన్ స్ట్రాంగ్గా ఉంటాయి. కింద నుంచి మనకు వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంతా కూడా పైప్ లైన్ తయారు చేయాలి. ఆ దృష్టిలో ఈ నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి న్యూస్ ఇది. మనకు ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వాళ్ళ కోర్సులు కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కావచ్చు, మనకు ఇటువంటివి మనకు స్పేస్ రిలేటెడ్ కావచ్చు, ఏరోనాటిక్స్ కావచ్చు, ఏవియేషన్ సంబంధించింది కావచ్చు, అలాగే ఈ యొక్క మనకు డిఫెన్స్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళ కోర్సులు పెడితే కనుక క్రమేపీ దాని యొక్క డిమాండ్ పెరుగుతోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి ఇది వాళ్ళని అభినందిద్దాం, DRDOని, AICTEని. అలాగే మన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, అకాడమియా దీన్ని సీరియస్గా తీసుకుని దీని యొక్క లాభం వాళ్ళందరికీ కూడా వస్తుందని నేను భావిస్తున్నాను. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. ఈ వారం మనం బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాము. క్షాత్రంలో అద్భుతమైన క్షాత్రాన్ని ఆపరేషన్ సింధూర్ లో ప్రదర్శించినటువంటి వింగ్ కమాండర్ జాయ్ చంద్ర ఈ వారం మన బ్రేవ్ హార్ట్. వారి గురించి వివరాలు తెలియజేస్తారా? వీర్ చక్ర అవార్డు వారికి వచ్చింది. సో వారు ఏం చేశారు ఆపరేషన్ సింధూర్ లో, వారి డీటెయిల్స్ ఏంటి చెప్తారా? వింగ్ కమాండర్ జాయ్ చంద్ర ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కనుక మన సరిహద్దులకు ఎంత దగ్గర దాకా వెళ్ళగలిగితే అంత దగ్గర దాకా వెళ్ళి ఆపరేషన్ చేయాలని చెప్పారు. వాళ్ళ రెడార్స్ దొరకకుండా, వాళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ దొరకకుండా వెళ్ళాలి. అంటే చాలా లో హైట్ లో ఫ్లై అవ్వాలి, వాళ్ళ రెడార్స్ దొరకకుండా. అంటే మనకు భూమి గుండ్రంగా ఉంటుంది కదా, ఒక దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ రెడార్ సిగ్నల్ పైకి వెళ్తూ ఉంటుంది. సో మనం ఎత్తులో ఎగురితే కనుక వాళ్ళ సిగ్నల్ దొరికిపోతాం. మనం అది దొరకకుండా కింద ఫ్లై అయితే కనుక వాళ్ళ రెడార్ సిగ్నల్ తప్పించుకోగలం. కాబట్టి అలా వెళ్ళి ఎక్కడ షూట్ డౌన్ చేయాలో అక్కడ వాళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ యాక్టివేట్ అవ్వకుండా సరిగ్గా ఆ స్పాట్ లో పైకి వెళ్ళి అక్కడి నుంచి షూట్ డౌన్ చేశారు. ఎంత నైపుణ్యమో ఉండాలి. మనం సరిహద్దులు దాటకుండా మొత్తం పాకిస్తాన్ని కొట్టాం. అంటే దానికి ఎంత మ్యాథమెటిక్స్ ప్రెసిషన్ ఉండాలి, ఎంత శత్రువు యొక్క రడార్ సిస్టమ్ని ఎలా మనం తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ మనకు ఉండాలి. ఒక్క హిట్ కూడా లేకుండా వాడు మన ఒకటి టచ్ కూడా చేయకుండా మనం వెళ్ళి కొట్టొచ్చాం. దాంట్లో మనకు వింగ్ కమాండర్ జాయ్ చంద్ర లాంటి వాళ్ళు చేసినటువంటి అద్భుతాలు. అసలు నిజంగా ఇది బహుశా కొన్ని దశకాల దాకా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, రాబోయే టెక్నాలజీస్ బహుశా ఇంత కష్టపడాల్సిన అవసరం లేకపోవచ్చు. గతంలో మనకు పాత టెక్నాలజీస్ ఎలా ఉండేదంటే, మనకు ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ముందర వెళ్ళేది, దాన్ని టార్గెట్ సెట్ చేసేది, వెనకాల ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళేది, టార్గెట్ సెట్ చేసి లాక్ అయిన తర్వాత వాడు షూట్ అనేవాడు,
షూట్ అనగానే వీడు ఫైర్ చేశాడు. ఫైర్ చేయగానే అది కిందికి వెళ్ళిపోయేది, కిందికో పైకో వెళ్ళిపోయేది. అప్పుడు వీళ్ళ మిసైల్ వెళ్ళి కొట్టేది. అలా చేసేవాళ్ళం గతంలో. కాబట్టి మనకు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి టెక్నాలజీలో మనం ఎట్లా అద్భుతాలు సృష్టించవచ్చు అన్నది వింగ్ కమాండర్ జాయ్ చంద్ర గారు చేసినటువంటి విషయం. వాళ్ళ రెడార్స్ చిక్కకుండా, వాళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ చిక్కకుండా అద్భుతంగా వెళ్ళి మిషన్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా చేసి బయట తిరిగి వచ్చారు. కాబట్టి ఆయనకు వీర్ చక్ర పురస్కారం ఇచ్చారు మన ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు. 15 ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు ఆవిడ ఈయనకు వీర్ చక్ర ఇచ్చారు. అంటే మనం ఒప్పుకుంటున్నాం ఏం చేశాడు ఆయన అనేది. సైటేషన్ ఉంటుంది కదా, సైటేషన్ లో చెప్తున్నాం ఎంత అద్భుతంగా ఈయన చేయగలిగారు అనేది మనం చెప్తున్నాం. ఇంతటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దగ్గర టెక్నాలజీ తక్కువ ఉన్నా, ఎక్విప్మెంట్ తక్కువ ఉన్నా అద్భుతాలు సాధించగలుగుతున్నాం. ప్రపంచ చరిత్రలో అట్లీస్ట్ ఏవియేషన్ చరిత్రలో ఒక సెకండ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ని కొట్టింది మనమే చేసాం. అభినందన్ వర్ధమాన్ MiG-21 లో వాళ్ళు F-16 కొట్టాం మనం. కాబట్టి ఇటువంటి ప్రోటోకాల్స్, ఇటువంటి నైపుణ్యం, ట్రైనింగ్, దాని ప్రిపరేషన్ అద్భుతంగా ఉన్నటువంటి మన ఫోర్సెస్, ఇటువంటి వాళ్ళు జయచంద్ర లాంటి వాళ్ళు ఆయన అఫ్ కోర్స్ సర్వీస్ లో ఉన్నారు. ఆయన ఇంకా రాబోయే ఆపరేషన్స్ లో బహుశా ఆపరేషన్ సింధూర్ 2 కావచ్చు, 3 కావచ్చు, దాంట్లో ఇంకా అద్భుతాలు సృష్టించి మన శత్రువుల్ని ఎలా చావచతక వాదాలో వాడు చేస్తారు. కాబట్టి ఆయన చేసినటువంటి చర్యలకు మనం అందరం కూడా గర్వించదగ్గటువంటిది. ఆయన చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైన విన్యాసాలని రాబోయే తరాలు కూడా దాన్ని ప్రేరణగా తీసుకుని ఇంకా అటువంటి ఒక ఏమంటారంటే ఆ ప్రోటోకాల్స్ దీన్ని అర్థం చేసుకుని దాన్ని ఒక నైపుణ్యం తీసుకొచ్చేటువంటి దిశగా కొత్త తరం కూడా దాన్ని ఆలోచన చేస్తుందని భారత ప్రభుత్వం అటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేసినందుకు భారత ప్రభుత్వాన్ని అందరినీ అభినందిద్దాము. రాబోయే రోజుల్లో ఆయన ఆరోగ్యంతో చాలా అద్భుతమైనటువంటి దేశ సేవ చేస్తారని మనం పరమేశ్వరుని ప్రార్థిద్దాం. ఎస్ సార్, నిజంగానే బ్రేవ్ హార్ట్ జాయ్ చంద్ర గారికి ఒకసారి సెల్యూట్ చేద్దాం మనం అందరం కూడా. అండ్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. ఈ వారం మన వెపన్స్ సెగ్మెంట్ లో నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది ఒకసారి. అంటే డిఫెన్స్ రంగము అనగానే ఏదేదో ఆ యుద్ధానికి అవసరమైనటువంటి వాటిని మాత్రమే సంపాదించుకుంటారు అనుకుంటారు, కానీ నిజానికి డిఫెన్స్ యుద్ధాల వల్లనే చాలా ఆవిష్కరణలు జరిగాయి. మనం వాడుతున్న నావిగేషన్ దగ్గరికి వెళ్ళి అనేక టెలికమ్యూనికేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి దానికి యుద్ధానికి లింక్ ఉంది. సో ఇప్పుడు నాకు ఇది వెపన్స్ లో ఈ వారం మనము ఎగ్జోస్కెలిటన్ అని మీరు చెప్పిన వెంటనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్. దాని గురించి నేను చదువుతున్నాను ఇంకా. యాక్చువల్లీ దాని ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అనేది ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడా నేను ఆపుకోలేక చదువుతున్నాను సీరియస్ గా మాట్లాడితే. అంటే ఒక జాకెట్ లాంటి ఒక పరికరాన్ని వేసుకుంటే ఆ మనిషి ఆర్మీ మన మిలిటరీ వాళ్ళు సునాయాసంగా నడవగలిగేటువంటి ఒక ఎగ్జోస్కెలిటాన్ వెపన్ ని మనకు నిజంగా తీసుకొస్తున్నారు. దాని గురించిన వివరాలు మీరు తెలియజేస్తారు ఒకసారి. మీ నోట వింటేనే దానికి ఖచ్చితంగా డీటెయిల్స్ వస్తాయి మాకు. అంటే మనకు చూసాం, మనం యాక్చువల్గా మన సరిహద్దులకు వెళ్ళొచ్చాం, నువ్వు నేను కూడా వెళ్ళొచ్చాం. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ మనకు LOC దగ్గర మనం ఇక్కడ థంగ్, పచ్తంగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు బాల్తీ విలేజెస్ ఉన్న దగ్గర మనం టుర్టుక్లో రాత్రి కూడా ఉండొచ్చాము. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, అలాగే ఈవెన్ LACలో కావచ్చు ఎత్తైన కొండల్లో మన బంకర్స్ ఉంటాయి. అక్కడ ఏమో రోడ్లు లేవు, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఈవెన్ మంచినీళ్ళు కూడా ఉండవు అక్కడ, ఎందుకంటే రాళ్లే కదా, రాళ్ల మధ్యలో ఉంటారు. మంచినీళ్ళు కావాలన్నా అక్కడ వాళ్ళు ఏదైనా చలి కాచుకోవడానికి ఏదైనా ఇంధనం కావాలన్నా, తర్వాత వాళ్ళ తిండి కానీ ఈ ప్రతిదీ కూడా కింద నుంచి మోసుకెళ్ళాలి, వాళ్ళ అస్త్రాలు మోసుకెళ్ళాలి. సో ప్రతి వ్యక్తి అక్కడ ఎక్కి వెళ్ళడానికి 4-5 గంటలు 6 గంటలు పడుతుంది ఆ బంకర్ దగ్గరికి వెళ్ళడానికి. తర్వాత ఎంతకాలం ఉంటారు వాళ్ళు అక్కడ, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు? అంత కఠినమైన పరిస్థితుల్లో మన సరిహద్దులన్నీ ఉన్నాయి. కాబట్టి ఎన్నో 30-40 కిలోల బరువు మోసి వాళ్ళంతా ఎక్కాలి పాపం వాళ్ళు. దాంతో హ్యూమన్ బాడీ కదా, మానవ శరీరం, అది ఎంతవరకు తట్టుకోగలదు? కీళ్లలో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎముకలతో ప్రాబ్లం రావచ్చు, మసిల్స్తో ప్రాబ్లం రావచ్చు, చాలా ఇబ్బందులు రావచ్చు. ఈ ఎక్సోస్కెలిటన్ అన్నది కొత్త టెక్నాలజీ. దీంతో మనం వాళ్ళు ఏం చేస్తారంటే శరీరానికి దాని ప్రోటోకాల్స్ అన్ని కూడా ఒక జాకెట్ లాంటిది, ఒక మనకు కాళ్లకు ఒక గ్రిప్ లాంటిది పెట్టేసి దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ ఏంటంటే కనుక దాంట్లో ఏం మోటార్ కానీ ఇంజిన్ కానీ ఏమి ఉండదు, అది అబ్జర్వ్ చేసుకోవాలి, మనకు ఉన్నటువంటి ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం నడుములో బెల్ట్ వేసుకుంటున్నాం, స్లిప్ వేసుకున్న వాళ్ళు బెల్ట్ వేసుకుంటారు, ఎందుకు? దానికి సపోర్ట్ ఇవ్వడానికి. అలాగే శరీరంలో సపోర్ట్ ఇస్తారు. అంటే ఎక్కుతున్నప్పుడు మనకు కాళ్ళ మీద స్ట్రెస్ లేకుండా, మోకాళ్ళ మీద బరువు, దాని మీద స్ట్రెస్ తక్కువ ఉండేలాగా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉంటాయి ఎక్సోస్కెలిటన్స్. దీంట్లో 2వ వెరైటీ చెప్పాను కదా, యాక్టివ్ ఎక్సోస్కెలిటన్ ఉంటుంది. దాంట్లో మోటార్స్ ఉంటాయి. మోటార్స్ ఉంటే కనుక మోటార్స్ ఏం చేస్తాయంటే హ్యూమన్ పవర్, మనిషి యొక్క శక్తిని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి. మనం ఇప్పుడు ఒక 20-30 కిలోలు మనం మోయగలిగితే కనుక బహుశా ఇంకొక 40-50 కిలోలు మోసేంత అడిషనల్ పవర్ ఇస్తుంది. మనం నడిచి వెళ్ళేటప్పుడు మనం
బహుశా ఒక 3 కిలోమీటర్లు నడవచ్చు, 6 కిలోమీటర్లు నడవచ్చు ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లో. ఇది కనుక ఈ మోటరైజ్డ్ ఎక్సో స్కెలిటన్ ఉంటే కనుక బహుశా 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, 11 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అలాగే ఎక్కుతున్నప్పుడు మనకు స్ట్రెస్ వల్ల మనం నార్మల్గా ఏమవుతుంది, మధ్యలో ఆగి ఆ శ్వాస తీసుకొని రెస్ట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ మనం కాలు పెట్టగానే మోటార్ పని చేస్తుంది కాబట్టి మన మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి సునాయాసంగా మనం ముందరకు వెళ్ళొచ్చు. అంటే మనిషి యొక్క క్షమతని ఎన్హాన్స్ చేసేటువంటి స్కెలిటన్ ఇది. స్కెలిటన్ అంటే దాని ఫ్రేమ్వర్క్ మనం సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో ఉంటుంది. టామ్ క్రూజ్ సినిమా ఉంది. టామ్ క్రూజ్ సినిమాలో మొత్తం ఈ ఎక్సో స్కెలిటన్ వేసుకుని వాళ్ళు యుద్ధాలు చేస్తారు. అద్భుతమైనటువంటి సినిమా అది. సో అది కాన్సెప్ట్స్ అక్కడ ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీస్ లాగా ఉన్నటువంటి దాంట్లో చెప్పినటువంటివే ఈ యొక్క ఎక్సో స్కెలిటన్. అది ఈరోజు ప్రాక్టికల్ గా మన సైన్యం దాన్ని వాడుతోంది. దీన్ని కూడా మళ్ళీ డిఆర్డిఓను తర్వాత టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వీళ్ళిద్దరు కూడా డెవలప్ చేస్తున్నారు. అవి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా రాబోతున్నాయి. ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఇది ఒక పెద్ద అస్త్రం కింద భావించాలి మనం. ఎందుకంటే శరీరాన్ని కాపాడుతుంది. ఒక అస్త్రం అంటే ఏంటి, మనకు గతంలో కత్తి ఉండేది, డాల్ ఉండేది. డాల్ కూడా అస్త్రం కింద భావనే. అలాగే ఇది కూడా శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ మన కెపాసిటీని పెంచే దిశగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దగ్గర ఉంది. భారతదేశం ఎక్కడ దీనికి వెనకపడలేదు. ఇటువంటి అస్త్రం మన దగ్గర కూడా మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క అస్త్రం గురించి మన అఫ్కోర్స్ ఈ వెపన్ సెగ్మెంట్ లో మన దేశంలో ఉన్న ఏ దేశంలో ఉన్న అస్త్రాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక అస్త్రం లాంటిదే. మనిషి యొక్క కెపాసిటీని ఎన్నో రెట్లు పెంచే దిశగా పనిచేసేటువంటి ఒక పెక్యులియర్ అస్త్రం కింద మనం భావించాలి. మోడర్న్ వార్ఫేర్ లో మోడర్న్ టెక్నాలజీని వాడుకొని యుద్ధం చేసేటువంటి వాటిలో ఒక మేజర్ ఫోర్స్ మల్టిప్లయర్ కింద దీన్ని మనం పరిగణిద్దాం. ఓకే, ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశాల్లోకి వెళ్దాం. ఈ వారం మనం కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్తే కంపెనీ ఈ వారం మనం కృష్ణ డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి చర్చిద్దాం సార్. ఒకసారి వాళ్ళు ఈ కంపెనీ ఏం చేస్తుంది, డిఫెన్స్ కి లేదా మన రక్షణ రంగానికి సంబంధించి ఎటువంటి ఉత్పత్తుల్ని వాళ్ళు అందిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఇది యాక్చువల్ గా మనకు గతంలో కృష్ణ అలైడ్ ఇండస్ట్రీస్ అనే పేరుతోటి వాళ్ళు 2013లో దీన్ని రిజిస్టర్ చేసుకున్నారు. గుజరాత్ లో ఇది యాక్చువల్ గా వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. కానీ రిజిస్టర్డ్ కంపెనీ వచ్చేసి ముంబైలో రిజిస్టర్ చేశారు వాళ్ళు. బట్ ఆపరేషన్స్ అంతా కూడా గుజరాత్ నుంచి చేస్తున్నారు. దీన్ని స్టార్ట్ చేసింది అంకుర్ షా, ఆయన భార్య ప్రయాల్ అంకుర్ షా అని వాళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసింది మనకు పాలు. గుజరాత్ లో మనకు తెలుసు కదా, అమూల్ ఉంది. అటువంటి వాటికి ఇదివరకు అల్యూమినియం క్యాన్సే ఉండేది పాలు తీసుకెళ్లాలంటే. స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్స్ వాళ్ళకి తయారు చేయడం అనేది వీళ్ళు ఫస్ట్ మొదలుపెట్టింది. స్టెయిన్లెస్ స్టీల్ అంటే అల్యూమినియం కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్స్ పాలని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు ఆ కంపెనీ స్టార్ట్ చేశారు. క్రమేపీ వాళ్ళని ఇండియన్ నేవీ కోరడం మొదలుపెట్టింది. మీ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ యొక్క క్షమత ఉంది కాబట్టి మా షిప్లలో స్టెయిన్లెస్ స్టీల్ యొక్క అవసరం చాలా ఉన్నది, మీరు దీనికి ఏమైనా చేయగలరా అని అడిగితే క్రమేపీ వాళ్ళు డిఫెన్స్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యారు. తర్వాత కంపెనీ పేరు కూడా మార్చారు. కృష్ణ డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరు మీద వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఉండేది, తర్వాత దాన్ని లిమిటెడ్ కంపెనీ చేశారు. అంటే పెరుగుతూ వచ్చారు. మనకు డిఫెన్స్ రంగానికి సంబంధించి మౌలికమైనటువంటి కీలకమైనటువంటి పెద్ద పేరు లేకపోయినా కానీ వీళ్ళ ప్రోడక్ట్స్ ఎంతో డిఫెన్స్ రంగంలో మన ఆత్మనిర్భరతను పెంచే దిశగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వీళ్ళు తీసుకొచ్చారు. మనకు షిప్ డెక్ ఉంటుంది కదా, డెక్ హల్లు, వాటి మీద ఉన్నటువంటి ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే చెత్త, డస్ట్ ఇవన్నీ ఇరుక్కుంటాయి. తర్వాత మనకు సముద్రం కాబట్టి దాని నుంచి చాలా కంటామినేషన్ వస్తూ ఉంటుంది. వీటిని క్లీన్ చేయాలన్నా కానీ మనకు సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే కర్వేచర్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్స్ అన్ని కూడా చాలా సునాయాసంగా క్లీన్ చేయొచ్చు, దాన్ని మనం తప్పించవచ్చు. ప్లస్ దాని ఆ డెక్ లో ఉన్నటువంటి ఆ ప్రెషర్ ని తట్టుకోగలిగినటువంటి ప్లేట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక బ్యాలస్ట్ బ్రిక్స్ అని ఉంటాయి. చిన్నగా మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేసినప్పుడు మనం దాంట్లో వెయిట్స్ యాడ్ చేస్తారు. రెండు సైడ్ ఈక్వల్ గా ఉండే దిశగా ఒక దగ్గర తక్కువ ఉంటే ఒక దగ్గర ఎక్కువ ఉంటే కానీ మనం దాంట్లో చిన్న చిన్న వెయిట్స్ యాడ్ చేస్తారు. అటువంటిది అనుకుందాం. షిప్ లో వెళ్తున్నప్పుడు దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి కావాల్సినటువంటి స్పెషలైజ్డ్ స్టీల్ బ్రిక్స్ అవి వీళ్ళు తయారు చేస్తున్నారు. అంటే చిన్న అంశం కానీ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కంపెనీలు చేయకపోతే కానీ మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, అది వీళ్ళు చేస్తున్నారు. అలాగే కాంపోజిట్ డోర్స్, మనం కనుక ఏ షిప్ మీద కానీ మనం చూసామంటే బోట్ కానీ షిప్ కానీ మేజర్గా మనం సముద్రంలో వెళ్ళేటువంటివి ఏది చూసినా కానీ కూడా దాని డోర్స్ చాలా పెక్యులర్గా ఉంటాయి. మామూలుగా మన మిగతా బస్సుల్లో కానీ మన సివిలియన్ భూమి మీద ఉన్నటువంటి డోర్స్కి భిన్నంగా ఉంటాయి. దాని ఎందుకంటే లాక్ అవ్వాలి, దాని పెద్ద హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ పెట్టి వాళ్ళు లాక్ చేస్తారు. ఎందుకంటే సముద్రం నీళ్లు లోపల రాకూడదు. అలాగే అక్కడ గాలి విపరీతంగా ఉంటుంది, విండ్ ఫ్యాక్టర్ చాలా విపరీతంగా ఉంటుంది. అక్కడ గాళ్ళు దుమారాలు చాలా విపరీతంగా ఉంటాయి. అది వచ్చినప్పుడు లోపలికి వస్తే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి.
కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి లాక్ చేయాలి. స్పెషల్ పెక్యులియర్ మాడ్యులర్ డోర్స్ ఉంటాయి, వీళ్ళు చేస్తున్నారు. లేకపోతే గతంలో మనం అన్ని కంప్లీట్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, కాబట్టి అది వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అలాగే మనం చూస్తే ఇప్పుడు మనం ఢిల్లీలో బ్లాస్ట్ అయింది, మనకు రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ అయింది, అన్ని తెలిసిన విషయమే. సపోజ్ బ్లాస్ట్ అవ్వకుండా అతన్ని మనం అరెస్ట్ చేశాము, అక్కడ అతను పెట్టినటువంటి మందు సామాగ్రి దొరికింది మనకు. దాన్ని అంతటి బిజీ చాందినీ చౌక్ నుంచి లాల్ కిలా నుంచి మనం తీసుకెళ్లి ఎక్కడో బయట దాన్ని డిటనేట్ చేసేంత లోపల పేలితే ఎంత ప్రమాదం అది. కాబట్టి ఐఈడీస్, ఆ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో అక్కడే డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. మరి అక్కడ పేలిస్తే కానీ చాలా విస్ఫోటం వచ్చి చాలా డ్యామేజ్ అవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కంపెనీ మన కృష్ణా డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నారంటే, ఒక డ్రమ్ లాంటిది ఇస్తారు, ఆ డ్రమ్లో పెట్టి డిటనేట్ చేస్తే బయటికి రాదు. కంటైన్డ్ అక్కడే మనం సివిలియన్ ఏరియాస్ లో దాన్ని తట్టుకోగలిగినటువంటి అటువంటి డ్రమ్లు, స్పెషలైజ్డ్ డ్రమ్స్, అంటే దాంట్లో ఇంపాక్ట్ ను తట్టుకోగలిగినటువంటి దాని లోపలంతా కూడా టెక్నాలజీ, దాని వాల్, దాని యొక్క లైనింగ్స్ అన్ని కూడా ఉంటాయి. అటువంటి తయారు చేస్తున్నారు. అంటే ఎంత కీలక మన సెక్యూరిటీ సంబంధించిన చిన్న చిన్న అంశాలు కూడా మనం మన దేశంలో ఎలా మనమే చేసుకుంటున్నాము, దానికి మన ప్రైవేట్ ఇండస్ట్రీ ఎలా దోహదపడుతోంది అని చెప్పడానికి కోసమే ఈ సెగ్మెంట్ పెట్టాం. అఫ్ కోర్స్ దీంట్లో మనం పబ్లిక్ సెక్టర్ గురించి కూడా మాట్లాడాం, కానీ మన ఆత్మనిర్భరత పెంచడానికి మన కంపెనీలు ఏం చేస్తున్నాయని చెప్తున్నాం. అలాగే వీళ్ళు అఫ్ కోర్స్ సివిలియన్ ఏరియాస్ సంబంధించి మనకు బ్యారియర్స్, హోటల్లో చూస్తాం మనం బ్యారియర్స్ ఉంటాయి, అలాగే మనకు క్రౌడ్ కంట్రోల్ చేయడానికి బ్యారియర్స్ ఉంటాయి, మనకు ఎయిర్పోర్ట్స్ వెళ్ళినప్పుడు మనం చూస్తాము బోల్డర్స్ పైకి వస్తాయి. ఇటువంటివన్నీ కూడా మొత్తం బ్యారియర్ సంబంధించిన ఈ టెక్నాలజీ కూడా వాళ్ళు దీంట్లో ఆవిష్కరణ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, R&D చేస్తున్నారు. కాబట్టి మన నేవీకి కానీ ఆర్మీకి కానీ ఏమైనా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటే అది కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కీలకంగా వీళ్ళు ఈవెన్ మన ఆర్మర్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆర్మర్డ్ వెహికల్స్ కి ఏదైనా వాళ్ళ మీద షెల్స్ ఫైర్ చేయడమో, లేకపోతే మనకు ట్యాంక్ నుంచి ఒక ఏదైనా ఫైరింగ్ జరగడమో, లేదా కింద అండర్ బెల్లీలో కనుక ల్యాండ్ మైన్ మీద వెళ్తే కనుక ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అవ్వచ్చు. దీని నుంచి తట్టుకుని దాంట్లో వెళ్తున్నటువంటి వ్యక్తులకు ఏమీ ప్రమాదం లేకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి స్పెషలైజ్డ్ స్టీల్ యూనిట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ స్టీల్ యొక్క కెపాసిటీ ఏంటంటే కనుక ఈ అంటే కోర్స్ మేజర్ మిసైల్ వచ్చి పడితేనో ఏదైనా అటాక్ అయితే ఎవరు బతకరు, బట్ నార్మల్ గా మనకి కంటెస్టెడ్ జోన్ ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడ వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఈ షెల్స్ కానీ, ట్యాంకర్ ఫైర్ కానీ, వాళ్ళ ఫీల్డ్ గన్ ఫైర్ కానీ, కింద ల్యాండ్ మైన్స్ కానీ, వీటిని తట్టుకోగలిగినటువంటి స్పెషలైజ్డ్ ఒక స్టీల్ కాంపనెంట్స్ వాళ్ళు ఇస్తున్నారు. దానివల్ల ఈవెన్ మన పర్సనల్ కెరియర్, మనుషులను తీసుకువెళ్ళేటువంటి మన వెహికల్స్ ఏవైతున్నాయో అవి కూడా తట్టుకోగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాళ్ళ దగ్గర స్టీల్ స్ట్రక్చర్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి కొత్త ఆవిష్కరణలు చేసి ఎక్కడెక్కడ మనం ఇంకా విదేశాల మీద వాళ్ళ ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అయి ఉన్నామో వాటిని అన్నిటి కూడా భారతదేశంలోనే తయారు చేసి మనమే ఇంకా 10 దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి క్షమత ఇటువంటి కంపెనీలు తెచ్చుకుంటాయని చెప్పి మనకు అంకుర్ షా గారికి, ఆయన టీంని, వీళ్ళందరినీ కూడా అభినందిద్దాము. వీళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో భారత మాత సేవలో ఇంకా అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తారని మనం ఆశిద్దాం. ఎస్ సార్, నిజంగా సార్, ఖచ్చితంగా చాలా మంది ఈ భారతదేశాన్ని రక్షించడం కోసం కేవలం జవాన్లు మాత్రమే కాదు, అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు మాత్రమే కాదు, వాళ్ళ వెనకాల ఇంకా చాలా పెద్ద ఇండస్ట్రీ పనిచేస్తోంది అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చాలా గొప్ప విషయాలు మనం ప్రతి వారం రేపు తెలుసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వారం ఈ క్షాత్రం ఎపిసోడ్ ని ముగిద్దాము. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం 66వ ఎపిసోడ్. ఈ క్షాత్రం ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.